ఈ వార్త హిజ్రాలకు సంబంధించి. హిజ్రాలు మనలాంటి మనుషులే, కానీ హిజ్రాలు సమాజం, హిజ్రాల్ని చూసే దృక్పథం, ప్రభుత్వం హిజ్రాలకు కల్పించే వసతుల విషయంలో చాలా తక్కువగానే ఉంటాయి అనేది చాలామంది వినిపిస్తున్న వాదన. సో వాళ్ళు బతకటానికి రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. అందుకోసమే హిజ్రాలు. అందులో కొంతమంది దౌర్జన్యాలు చేస్తున్నారు అని కొంతమంది అంటారు, లేదు మేము వెళ్ళి డబ్బులు అడుగుతున్నామని కొంతమంది అంటారు. నిజానికి ఏదైనా శుభకార్యం జరిగేటప్పుడు హిజ్రాలు అక్కడికి వచ్చి డబ్బులు అడగటం పరిపాటిగా మారింది. మనం చూస్తూ ఉంటుంటాం. పెళ్లి జరుగుతున్నప్పుడు లేదా గృహప్రవేశం జరుగుతున్నప్పుడు ఇలా ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు హిజ్రాలు అక్కడికి వచ్చి డబ్బులు అడుగుతూ ఉంటుంటారు. ఇంటి యజమానం లేదంటే శుభకార్యం జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్న వాటిలో ఇచ్చిన డబ్బులు తీసుకువెళ్తున్న హిజ్రాలు కొంతమంది అయితే, డబ్బులు సరిపోలేదు ఎంత ఇవ్వండి లేదంటే ఇక్కడ నుంచి వెళ్ళమని అడిగే హిజ్రాలు కొంతమంది ఉన్నారు. దీంతో చాలా సందర్భాల్లో వివాదాలు చోటు చేసుకుంటున్నాయి, గొడవలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నది కీసర్లో జరిగిన ఘటన. కీసర్లో సదానందం అనే వ్యక్తి ఒక ఇంటిని కొనుక్కున్నారు. గృహప్రవేశం అవుతున్న సందర్భంలో హిజ్రాలు అక్కడికి వచ్చారు. హిజ్రాలు అక్కడికి వచ్చి డబ్బులు అడిగారు. ఆ తర్వాత ఆ ఇంటి యజమానికి హిజ్రాలకు గొడవ చోటు చేసుకుంది. దీంతో ఒకరినొకరు కొట్టుకున్నారు. సదానందానికి తల పగిలింది, హిజ్రాలకు కాళ్ళు విరిగాయి. అయితే హిజ్రాలు ఏం చెప్తున్నారంటే, మేము వెళ్ళి డబ్బులు అడిగాం, ఇవ్వడం ఇష్టం లేకపోతే మేము వెళ్ళిపోతాం కదా, మమ్మల్ని వెళ్ళిపోమని చెప్పొచ్చు కదా, మాపై ఎందుకు దాడి చేశారని హిజ్రాలు అంటున్నారు. లేదు, నేను ఇచ్చింది తీసుకుని వెళ్లకుండా ₹1,00,000 ఇమ్మని డిమాండ్ చేశారు. నేనే అప్పో సొప్పో చేసి ఇంటిని కొనుక్కుంటే ₹1,00,000 మళ్ళీ హిజ్రాలకు నేను ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వగలుగుతాను, అందుకే వెళ్ళమని చెప్పారు, వెళ్ళలేదు. కొట్టు అంటూ నన్ను రెచ్చగొట్టడంతో ఆ సమయంలో దాడి జరిగింది అని సదానందం అంటున్నారు. సో ఇప్పుడు మనం సదానందం అండ్ హిజ్రాలకు సంబంధించి పండు మనకి అందుబాటులో ఉన్నారు. ఇద్దరితో కూడా మనం మాట్లాడబోతున్నాం. ఒక్కసారి ఈ ఇద్దరితోనూ మాట్లాడే ముందు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన వాళ్ళిద్దరి ఫ్రేమ్ కూడా మనం చూడొచ్చు. సదానందం గారు, పండు గారు, నమస్తే అండి. పండు మనకి అందుబాటులోకి వచ్చారు, సదానందం కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఒక్కసారి ఆ రోజు జరిగిన గొడవ ఏంటో నేను మీకు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూపిస్తాను. చూడండి ఒకసారి. మొదటి బాక్స్లో ఆ రోజు జరిగిన గొడవ, ఆ తర్వాత వాళ్లకు తాకిన దెబ్బలు చూడండి ఒకసారి. ఆ రెండు దృశ్యాలను మీకు చూపిస్తాను. అండ్ మీరు కూడా కమెంట్ చేయండి. సాధారణ జనం ఏమనుకుంటున్నారు ఈ గొడవకు సంబంధించి, హిజ్రాల కమ్యూనిటీ ఈ గొడవతో సంబంధం లేని పబ్లిక్ కూడా మీరేమనుకుంటున్నారు, ఎవరిదే తప్పు అనుకుంటూ ఉన్నారు, మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. ఇప్పుడు నేను ఇద్దరితోనూ మాట్లాడతాను. చాలా సందర్భాలు ఇది ఒక సెన్సిటివ్ అంశంగా మారుతూ ఉన్నాయి, గొడవలు చోటు చేసుకుంటున్నాయి. ఒకసారి ఆడియోతో పాటు గొడవకు సంబంధించిన దృశ్యాలు చూద్దాం. పట్టుకొని ఇస్తారు ఎవరు వస్తారు, జాను తీసుకొని ఒక్కతే ఎట్లా పోతుంది వస్తానే. అవును, నీది కూడా ఎమ్మెల్సీ తీసుకొని వద్దాము, కొట్టినట్టు రుజువు ఉంటది కదా. ఏ నాన్న కొట్టించుకోవడానికి వచ్చిన కొట్టు ఏ నాన్న కొట్టించుకోవడానికి వచ్చిన కొట్టు ఏ నాన్న కొట్టించుకోవడానికి వచ్చిన కొట్టు. సో చూసారుగా బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ రోజు జరిగిన గొడవ ఇది. సో మనకి ఇది ఒక్కొక్కసారి చిన్న అంశంలాగా అనిపించవచ్చు, కానీ ఇది చాలా పెద్ద అంశంగానే మనకి సొసైటీలో కనిపిస్తూ ఉంటుంది. హిజ్రాలు అంటూ ఉన్నారు, మాకు ప్రభుత్వం తగిన సదుపాయాలు కల్పించట్లేదు, ప్రభుత్వాలు ఎక్కడా కూడా, దేశంలో ఎక్కడా కూడా. అండ్ ఒకవేళ మేము ఎలా బతకాలి, మేము వెళ్ళి ఎవరినైనా డబ్బులు అడుగుతూ ఉంటే మమ్మల్ని సమాజం చిన్న చూపుతో చూస్తోందని హిజ్రాలు అంటూ ఉన్నారు.
లేదు మమ్మల్ని డబ్బులు అడిగినప్పుడు మేము ఇచ్చింది తీసుకువెళ్లకుండా రౌడీజం చేస్తున్నారు అని మరికొంతమంది అంటూ ఉన్నారు. సో హిజ్రాలు మనలాంటి మనుషులే, మనతో ఉండాల్సిన వాళ్ళే. సమాజం వాళ్ళని చిన్న చూపుతో చూడటం తప్పు. అలాగే సమాజంలో చిన్న చూపుకు గురవుతున్నామనే భావనతోనో లేదు అంటే డబ్బులపై ఆశతోనో వెళ్ళి లక్షల రూపాయలు డిమాండ్ చేయటం ఇది కూడా తప్పే. సో ఇదే అంశంపై ఇప్పుడు మనం డిబేట్ చేయబోతున్నాం. అండ్ ఈ విషయంపై మీ అభిప్రాయాలను కూడా కమెంట్ చేయొచ్చు. మీరు సాధారణ పబ్లిక్ ఎవరు ఏ కమెంట్ చేసినా ఆ కమెంట్ని నేను హిజ్రాల్ కమ్యూనిటీ ముందు ఉంచుతాను. సదానందం కూడా అక్కడే ఉన్నారు. సదానందం గారు కూడా మనం చూద్దాం. అండ్ ఒక క్వశ్చన్ అడిగాం, ఈ ఇష్యూలో తప్పు ఎవరిది అని. మీకేమనిపిస్తుందో మీరు ఓటింగ్ కూడా చేయండి. ఇప్పటి వరకు వచ్చిన ఓటింగ్లో హిజ్రాలు తప్పు ఉంది అని 73% మంది అంటున్నారు. ఇంటి యజమాని తప్పు ఉంది అని 19% మంది అంటున్నారు. ఇద్దరిది తప్పు ఉందని 8% మంది అంటూ ఉన్నారు. అండ్ ఒక కామెంట్ కూడా వచ్చింది. ఆ కామెంట్ కూడా చదివిన తర్వాత నేను డిబేట్కి వెళ్తాను. అరాచకం ఎక్కువైపోయింది, హద్దు లేకుండా పోయింది, పోలీసు వ్యవస్థ చర్యలు తీసుకోవాలంటూ హిజ్రాల్కి వ్యతిరేకంగా ఒకరు కామెంట్ చేశారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, హిజ్రాల్ అంటున్నది సమాజం మమ్మల్ని చిన్న చూపు చూస్తుంది, బతకటానికి అవకాశాలు లేవు, కాబట్టి మేము ఎక్కడికైనా వెళ్ళి డబ్బులు అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చింది మాత్రమే మేము తీసుకుంటూ ఉన్నామని. సో ఏది వాస్తవం? ఇద్దరితో మాట్లాడదాం. సదానందం గారు, పండుగ నమస్తే అండి. నమస్కారం అండి. ఫస్ట్ సదానందం గారు నేను మీ దగ్గరికి వస్తాను. పండుగ గారు మీరు కూడా వినండి. సదానందం గారు ఏం జరిగింది ఆ రోజు? ఓకే అండి, సో ఉన్న వాస్తవం అనేది చెప్తాను నేను. ఓకే. ఆగస్ట్ 11 రోజు మా అమ్మగారు చనిపోయారు. ఓకే, సో జరిగి 3 నెలలు కాలేదు. ఓకే, సో మేము వచ్చే సంవత్సరం వరకు మేము గృహప్రవేశం కానీ ఎటువంటి ఫంక్షన్స్ చేయకూడదు. సో నేను మా వైఫ్ 2 పిల్లలం వెళ్ళి పాలు పొంగించుకొని వద్దాం, ఇల్లు క్లీన్ చేసుకొని. సో 3 months అయిపోయింది, కార్తీక మాసం కదా అని చెప్పి పాలు పొంగించుకోవడానికి వెళ్ళాము. ఏ రోజు? 8th రోజు వెళ్ళాము, సాటర్డే ఆఫ్టర్నూన్ టైంకి వెళ్ళి రీచ్ అయ్యాము. మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకున్నాము. 2 ఇల్లులు క్లీన్ చేసుకొని నేను జస్ట్ గేట్ కి ఒక పూలదండ పెట్టాను. మీరు అబ్జర్వ్ చేస్తే అసలు ఎటువంటి డెకరేషన్ అనేది లేదు. నేను పాలు పొంగించుకోవడానికి మాత్రమే వెళ్ళాము. ఇది అయిపోయిన తర్వాత లేట్ నైట్ అయిపోయింది. సరే నిద్ర చేసుకొని మనం నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్దాము అని చెప్పి డిసైడ్ అయ్యి మేము అక్కడ ఉన్నాం. ఎర్లీ మార్నింగ్ 6:30 సండే ఎర్లీ మార్నింగ్ 6:30 AM కి ఎర్రమట్టితోని అతను ఒక టాటా ఏస్తోని వస్తే అతను సరే మా ఇంటి ముందు చిన్న గార్డెన్ స్పేస్ ఉంది కదా, ఇప్పుడు మీరు అది చూస్తే గ్రిల్ లో కనిపిస్తుంది, ఆ గ్రిల్ దగ్గర ఎర్రమట్టి వేపిస్తున్నాను. వేపించిన తర్వాత వాళ్ళకి పేమెంట్ చేసిన తర్వాత వీళ్ళు హిజ్రాలు ఇద్దరు హిజ్రాలు వచ్చారు నా దగ్గరికి. ఫస్ట్ ఈ పక్కింటి దగ్గరికి, ఇప్పుడు ఆ పక్క ఇల్లు ఉంది కదా అది కూడా నాదే, దాని పక్కది ఇల్లు కూడా నాదే. సో అక్కడ నేను వాళ్ళకి క్లియర్ గా చెప్పాను, అమ్మ నేను ఎటువంటి ఫంక్షన్ చేయలేదు, నేను ఫంక్షన్ చేయకూడదు, మా అమ్మగారు చనిపోయారు, సో మేము ఫంక్షన్ స్థితిలో లేము, అండ్ నా ఫైనాన్షియల్ పరిస్థితి కూడా బాగాలేదు, నేను డబ్బులు ఇవ్వలేను అని చెప్పాను. వీళ్ళు రావడమే బావా అని చెప్పి వాళ్ళ క్లాప్స్ అన్ని చేసుకుంటూ లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు. అమ్మ నేను క్లియర్ గా చెప్తున్నాను, నా దగ్గర అంత డబ్బులు కాదు కదా, నా దగ్గర అసలు ఈఎంఐకి కరెక్ట్ గా 10th రోజు ఈఎంఐ డైరెక్ట్ అవుతుంది, దానికి మట్టుకే డబ్బులు ఉన్నాయి నా దగ్గర. ఏది టాటా ఏస్ కి ఇచ్చిన తర్వాత దాని తర్వాత ఇంకో 600 మిగులుతుంది నా అకౌంట్ లో. అది నా పరిస్థితి. అది వాళ్ళకి క్లియర్ గా చెప్పాను. చెప్పిన తర్వాత కూడా ఒక బ్లాక్ డ్రెస్ వేసుకొని వచ్చిన ఫస్ట్ ఇద్దరులో ఒక బ్లాక్ డ్రెస్ వేసుకొచ్చిన ఆమె బండబూతులు తిట్టడం స్టార్ట్ చేసింది నన్ను, నా ఫ్యామిలీని, నా పిల్లల్ని. వీళ్ళకి ఎవరు ఇచ్చారండి అధికారం నా పిల్లల్ని తిట్టడానికి, నా ఫ్యామిలీని తిట్టడానికి? మా అమ్మ చనిపోయిందని చెప్తే కూడా మా అమ్మగారిని అంటే ఇంకా పదాలు వాడారు. ఇంకా దాని తర్వాత ఇప్పుడు నాకు యాజ్ ఎ ఇండివిజువల్ నాకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్, ఒక డిగ్నిటీ అనేది ఉంటుంది కదా. సో నాకు ఆ మాటలు విన్న తర్వాత నాకు కోపం వచ్చింది. సో ఆబ్వియస్ గా నేను వాళ్ళని తిరిగి తిట్టాను, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు, మీకేమన్నా అర్థమవుతుంది? వాళ్ళు ఎంతకి వినకపోగా ఇంకకి వెళ్ళిపోతున్నట్టే వెళ్ళిపోయి, అంటే నేను అప్పటికి లోపలికి వెళ్ళి స్టిక్ తీసుకొచ్చాను. వాళ్ళిద్దరు ఉన్నప్పుడు స్టిక్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళు పారిపోయి దూరంకి వెళ్ళిపోయి దాని తర్వాత వీడియో రికార్డింగ్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకే, ఇది అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఇద్దరిని వేసుకొని ఆటోలో వచ్చారు. వాళ్ళు వచ్చి మమ్మల్ని తిట్టావు, అట్టెట్లా తిట్టావు, అది ఇది అని చెప్పి మళ్ళా రెచ్చగొట్టడం స్టార్ట్ చేశారు. అయితే నేను అన్నాను, అమ్మా మీరు పోలీసులకు కాల్ చేయండి, వాళ్ళు వచ్చి వాళ్ళే చెప్తారు మీకు అని చెప్పి నేను వాళ్ళకి చెప్పాను. వాళ్ళే బెదిరించారు ఫస్ట్, ఏది పోలీసులకు కాల్ చేస్తాం అది ఇదని. దాని తర్వాత సరే మీరు కాల్ చేయండి, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతోనే మాట్లాడదామని. ఇది అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ 3 ఆటోలు, అంటే నేను ఇంట్లోపటికి వెళ్ళి గేట్ పెట్టుకొని ఇంటి పైకి వెళ్ళి కొంచెం క్లీనింగ్ వర్క్ ఉంటే అది క్లీనింగ్ చేస్తున్నాను, ఏది మట్టి దుమ్మ ఉంటే క్లీన్ చేసుకుంటున్నాను.
ఈ లోపల వీళ్ళు 3 ఆటోల్లో 15-20 మంది దాకా వచ్చి మా గేట్ ని ఇరగొట్టడం, అంటే ఇట్లా ఫుల్ లాగడం, ఫోర్స్ తో లాగడం చేస్తున్నారు. ఇంకా బూతులు తిట్టుకుంటూ మమ్మల్ని, అంటే నన్ను మా వైఫ్ ని తిట్టడం స్టార్ట్ చేశారు. నేను పైనుంచి ఉరుక్కుంటూ వచ్చి ఏం జరుగుతుందని వచ్చే లోపల వీళ్ళు గేట్ దగ్గర నుంచి వెనకకి వెళ్ళి అప్పుడు రికార్డింగ్ స్టార్ట్ చేశారు. దాని తర్వాత మీరు ఆ రికార్డింగ్ లో వాయిస్ వినండి. అమ్మా మీరు గేట్ దగ్గర నుంచి అనే మాట్లాడాను కానీ ఎక్కడ కూడా వీళ్ళని తిట్టలేదు. వీళ్ళు దాని తర్వాత వెళ్ళినట్టే వెళ్ళి అంటే దాని తర్వాత వాళ్ళు జరగలేదు అక్కడి నుంచి. అక్కడ నేను వాస్తవం నా స్టిక్ తోని ఒక దెబ్బ వేసాను. దాని తర్వాత వీళ్ళు ఎవరైతే రికార్డింగ్ చేస్తున్నారో ఇక్కడ అందరు చాలా మంది గుంపు కూడా ఉన్నారో వాళ్ళ దగ్గరికి ఇట్లా ఉరికాను. రెండో దెబ్బ ఇక్కడ కింద ఒకరి దగ్గర పడింది. రెండే దెబ్బలు నేను వేసింది. దాని తర్వాత ఈ లోపల వీళ్ళు రాళ్ళు వేసుకొని అక్కడి నుంచి ఇసరడము, దాని తర్వాత ఇంకా అక్కడ సెంట్రీ కర్రలు తీసుకొని నా మీద దాడి చేశారు. ఇప్పుడు నాకు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది చూడండి, మొత్తం ఇది లేసిపోయి స్టిచెస్ ఉన్నాయి ఇక్కడ, ఇక్కడ పడింది. దాని తర్వాత బ్రూజెస్ చూపిస్తాను మీకు. ఐ మీన్ ఒక్క నిమిషం నేను షర్ట్ తీస్తాను. బట్ స్టిల్ ఇప్పుడు వీళ్ళు అంటున్నారు కదా భిక్షాటన అని వచ్చామని. భిక్షాటన అంటే బెగ్గర్స్ అంటే నేను ఎవరిని చిన్న చూపు చూడట్లేదు. ఒక్క నిమిషం, నేను ఎవరిని చిన్న చూపు చూడట్లేదు అని చిన్న చేసి మాట్లాడట్లేదు. కానీ మీరు ఒక్క మాట నాకు వాస్తవం చెప్పండి. ఇప్పుడు ఎవరన్నా అడుక్కుని అంటే భిక్షాటన చేయడానికి వచ్చిన వాళ్ళు మనం ఎంత ఇస్తే అంత తీసుకొని వెళ్తారా, లేదా ₹1,00,000 కావాలి అని చెప్పి డిమాండ్ చేయడం స్టార్ట్ చేస్తారా? దాని తర్వాత 1,00,000 కాదు, 1,00,000లో సగం కాదు, సగం అనుకొని వచ్చిన ఫస్ట్ ₹1,00,000 అడిగారండి. ఓకే, ₹1,00,000 అడిగారు నన్ను. ఆ బ్లాక్ డ్రెస్ వేసుకొని వచ్చిన అమ్మాయి ₹1,00,000 అడిగింది నన్ను. ఈ 2 ఇల్లులు కొన్నావు బావా, ₹1,00,000 ఇవ్వవా నువ్వు మాకు, అది ఇది అని చెప్పి. నా దగ్గర లేదమ్మా, నా పరిస్థితి బాగాలేదు, నేనే లోన్లు పెట్టుకుని ఇల్లు కొనుక్కున్నాను. నేను నాకు అంత పరిస్థితి ఉంటే నేను సదానంద గారు ఒక్క నిమిషం. ఓకే, సదానంద గారు ఒక్క నిమిషం. ఆ రోజు ఎవరైతే వచ్చారో వాళ్ళ బంధువులు పండు ఉన్నారు, పండుతో కూడా మాట్లాడారు. పండు గారు, మీకు తెలిసిన విషయాలు ఏంటి? సదానందం ఆ రోజు జరిగిన గొడవ ఏంటో చెప్పారు. సో మీకు తెలిసిన విషయాలు ఏంటి గొడవకు సంబంధించి? నమస్కారం అండి. యాక్చువల్లీ నా పేరు ప్రేమ్లీలా, నిక్ నేమ్ వచ్చేసి పండు అంటారు. యాక్టివిస్ట్ గా కొన్ని సంవత్సరాల నుండి నేను మా కమ్యూనిటీ కొరకు పనిచేస్తున్నాము. నంద్ గారు మీ యొక్క విషయమై మేము కొద్దిగా చింతిస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ విషయాలలో కొన్ని విషయాలు నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు ట్రాన్స్జెండర్ సొసైటీని చిన్న చూపు చూడడంలో ప్రతి ఒక్కరు ఉన్నారు. చిన్న పిల్లల మొదలుకొని వినండి, మీరు మాట్లాడేటప్పుడు కాదండి, నేను మాట్లాడేటప్పుడు మీరు నేను చిన్న చూపు చూడలేదు. ఆ మాట మాట్లాడు, నేను చిన్న చూపు చూడలేదు. సదానంద్ గారు, మీరు మాట్లాడేటప్పుడు నేను ఒక్క క్వశ్చన్ అన్న వేసాను, మీకు వేయలేను కదా. వినండి, సమాజంలో అందరు మమ్మల్ని చిన్న చూపుతో చూస్తున్నారు. మాకు ఎక్కడ సరైన వసతి కానీ, సరైన వ్యవస్థ రంగంలో సపోర్ట్ లేని జీవితాలలో ఈ యొక్క కింద సమాజం కానీ, హిజ్రా సమాజం కానీ బ్రతుకుతున్నాము. మీరు ఇంత ముందుకు లైవ్ లో చెప్తున్న విషయాలలో ఒక మాట అన్నారు, నేను బూతులు మాట్లాడలేనని అన్నారు. కానీ వీడియోలో స్పష్టంగా వినపడుతుంది నీ అమ్మలారా అని అన్నావు. నేను మాట్లాడిన తర్వాత మీకు ఏమన్నా ఉంటుంది వినండి, నేను చెప్పాక మీరు మాట్లాడని, తర్వాత లేకపోతే మీరు మాట్లాడుతుంటే వినేసిన తర్వాత మనం మాట్లాడదాం. ఓకే, పండు మాట్లాడండి. తర్వాత మా కమ్యూనిటీ వాళ్ళు ఒక్కసారి ఇలా బదాయి అంటారు. యాక్చువల్లీ ఈ భిక్షాటనకు వచ్చినప్పుడు ఎవరైనా దాతల దగ్గరకు వచ్చినప్పుడు ఒక్కరిద్దరు వచ్చినప్పుడు అయితే వెంటనే తీసుకొని వెళ్ళిపోతారు. మరలా వేరే బ్యాచ్ ని తీసుకొచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టారనేది అది ముమ్మాటికి నిజం కాదండి సదానంద్ గారు. ఎందుకంటే ఎవరైనా వచ్చారంటే మీరు ఎంత ఇస్తారో ప్రేమతోటి అది తీసుకొని వెళ్తారు. రెండో విషయం ఏంటంటే డిమాండ్ చేస్తారంటే డిమాండ్ అనేది ఎక్కడ ఇప్పుడు ప్రతి ఒక్క వ్యవస్థలోనూ ఉంటుండొచ్చు. కానీ ట్రాన్స్జెండర్స్ అనేవారు ఏం తెలుసా, ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు ఇవి కలిగి ఉన్నవారు ట్రాన్స్జెండర్స్. మీరు అనుకుంటారు ఎక్కడో ఒక ట్రాన్స్జెండర్ చేయగానే ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్స్ కి మీరు ఎందుకు చూడతారు?
ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్స్ ఇలాగే ఉంటారు, ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్స్ ఇలా చేస్తారని మీరు ఎందుకు అనుకుంటారా అండి? లైవ్ లో చూసిన ప్రతి ఒక్కరికి నా మాట అండి, వినండి. ప్రతి ఒక్క తల్లి గర్భం నుండి మేము వచ్చాం. మేము కూడా మీలాగే ప్రతి ఒక్క దేహంలో ఉన్న ప్రతి ఒక్క భాగంలో ఉన్న విషయాలే మాలో ఉంటాయి. మీకు కత్తితోటి రక్తం వెళ్తుంది, మాకు అదే వస్తుంది కదా. మీకెలా ఇక హ్యూమన్స్ సంబంధించిన బాధ, ఆనందం ఏ విధంగా ఉంటుందో మాలో అలా ఉంటుంది. కానీ సమాజంలో మేము ఒక చిన్న తరహా లాగా బ్రతుకుతున్నాము. అలాంటి వాటి విషయంలో ఈ రోజు మీరు మీడియాకు మీకంటే ముందే మేము ఇచ్చేవాళ్ళము. ఆ రోజు మీరు కొట్టిన విషయాలకు పిల్లలు బాధపడిన రచ్చ వీడియోలు ఇప్పుడు ఇక్కడ లైవ్ లో టెలికాస్ట్ అవుతున్నాయి, చూస్తున్నారా? మీకు టూ ఆస్పెక్ట్స్ ఉన్నాయి ప్రేమ్లేల గారు. ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఒకటి నిజమే, నేను ఇంట్రడక్షన్లో కూడా అదే చెప్పాను, సమాజం హిజ్రాల్ని కొంత చిన్న చూపు చూస్తోంది, ప్రభుత్వ పరంగా వాళ్ళకి సరైనటువంటి ఇది లేదు అని. ఒకటి చిన్న చూపు, ఇది ఒక యాంగిల్. 2, నిజంగా చాలా మంచి హిజ్రాలు ఉన్నారు. అడిగినప్పుడు ఏదైనా ఒక ఫంక్షన్ జరుగుతున్నప్పుడు మీకు తోచింది ఇవ్వండి అంటే ఇచ్చి పట్టుకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అదే సమయంలో కొంతమంది దౌర్జన్యాలు చేస్తున్న ఘటనలు ఉన్నాయి. హిజ్రాలు ముసుగులో కొంతమంది దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు. ఈ ఘటనలు కూడా అక్కడక్కడ వెలుగులోకి వస్తున్నాయి, హిజ్రాలు కాకుండా. సో ఆయన అనుకుంటున్నాను, మా యొక్క ఏదైతే మేము అక్కడ ప్లేస్లలో మాకు డిఎస్పీలు కానీ ఎస్పీలు కానీ మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని పిలిచి మళ్ళీ మాకు బదాయి ఇవ్వడం అని జరుగుతుంది. కానీ అక్కడ వాళ్ళు వెంటనే మిమ్మల్ని తీసుకెళ్తాము, వేసేస్తాం అని అన్నారు కదా. వాళ్ళు కూడా ప్రేమతోటి మాకు ఏదైతే ఇస్తామో అది మేము ప్రేమతో తీసుకొని వాళ్ళని దీవించి ఆటపాటలతో వస్తున్నాము. మమ్మల్ని మరి ఏనాడు కూడా డిఎస్పీలు పట్టుకొని అలా ఇబ్బంది పెట్టలేదు కదండి. ప్రేమ్లేల గారు, నిజమే, మీ ఆశీర్వాదాన్ని చాలా మంది కోరుకుంటారు. మీరంటే నిజమే, కొంతమంది చిన్న చూపు చూసే వాళ్ళు ఉన్నారు, గౌరవ భావంతో చూసే వాళ్ళు ఉన్నారు. సో ఇలా ఉన్నటువంటి సందర్భంలో కొంతమంది, నేను కూడా కొన్ని చూశాను, ఇచ్చింది తీసుకుని వెళ్ళినటువంటి హిజ్రాల్ని చూశాను. లేదు ఇవ్వకపోతే మీ ఇంట్లో శవాలు లేచిపోతాయని భయపెట్టిన సందర్భాలు మనం చూసాం. సో ఇప్పుడు ఆ సదానందాన్ని ₹1,00,000 డిమాండ్ చేశారని అంటూ ఉన్నారు. సో ఆయన్ని మీకు తోచినంత ఇవ్వండి అని అడగటం, లేదు ₹1,00,000 ఇవ్వకపోతే ఒక రకమైన శాపనార్థాలు పెడుతూ ఉంటే సెంటిమెంట్గా ఫీల్ అవుతుంటుంటారు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? ఆయన కొట్టడం తప్పే, నేను కొట్టడాన్ని ఇది చేయట్లేదు. సో రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు, లేదంటే మీ ఇంట్లో శవాలు వెళ్ళిపోతాయి అనడము, ఒక సెంటిమెంట్తో కూడినటువంటి మనసుకు బాధ కలిగించే మాటలు మాట్లాడుతున్నప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ రికార్డింగ్ చేయక ముందు ఒక మాట చెప్తున్నాను వినండి, వినండి. వాళ్ళు మిమ్మల్ని ₹1,00,000 అడిగినట్టు ఏమైనా ప్రూఫ్ ఉందా? మిమ్మల్ని తిట్టినట్టు ఏమైనా ప్రూఫ్ ఉందా? ఈ 2 విషయాలు మాకు చెప్పండి. వినండి. ఒక మాట చెప్తాను, మా ట్రాన్స్జెండర్స్ వెంటనే ఎక్కడ గాని నోరు పారేసుకోరు. మొదటిగా నోరు ఎక్కడ పారేసుకోరు. మీరు ఎంతైతే వాళ్ళని విసిగించారో, ఎంతైతే మీరు బాధ పెట్టారో, ఎంతైతే వాళ్ళ యొక్క ఆశని మొత్తము అన్నదాచారో, ఆ టైం చూసి వాళ్ళు మీతోటి గొడవ పడ్డారేమో. కానీ అంత మాత్రం గొడవ అయితే వాళ్ళు పడలే కదా మీతోటి. రాగానే బాబా ₹1,00,000 దాదా ₹1,00,000 అని నేను అడగలేదు కదా. అయితే అడగలేదు కదా నేను. ఒకవేళ అడిగి ఇదే పాయింట్ రేజ్ చేద్దాం అనుకుంటున్నా అండి. ఇప్పుడు మీరు ఒక విషయం అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ టైం వచ్చినప్పుడు, సెకండ్ టైం వచ్చినప్పుడు కూడా వీళ్ళు వీడియో రికార్డింగ్ చేసింది వాళ్ళకు అనుకూలంగా ఉన్న టైంలోనే రికార్డింగ్ చేశారు. థర్డ్ టైం వచ్చింది కూడా అక్కడే, ఎక్కడైతే ఆ వాయిస్ అడగండి. అసలు కొట్టు బాబా, మేము కొట్టించుకోవడానికే వచ్చాము, మళ్ళీ ఇవన్నీ ఎందుకు మాట్లాడారండి, ఎందుకు రెచ్చగొట్టారు? ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ₹1,00,000 అడిగారా, ఏమైనా ప్రూఫ్ ఉంది అన్నారు. మీకున్న అడ్వాంటేజ్ అదే అండి, మేము రికార్డింగ్ చేసుకోవాలి, మాకు ఇట్లాంటి సంఘటనలు రోజు ఎదురు కావు. సో మాకంత ఐడియా ఉండదు. కొట్టు అని ఎందుకన్నా తెలుసా? నీ చేతిలో కట్టెని చూసి కొట్టు అన్నారు. ఎవరి చేతిలో కట్టున్నప్పుడు ఏమంటారు? పొడు అని అంటారు తప్ప పరై అంటారా? అన్నారు కదా. నీ చేతిలో కట్టె తీసుకొని వచ్చినందుకు వాళ్ళు ఏమన్నారు? కొట్టు అన్నారు. కానీ ఒకటిన్నారు సదానంద్ గారు, నేను చెప్తాను వినండి. మీకు జరిగింది అన్యాయం అవుతుంది, ట్రాన్స్జెండర్ జరిగింది అన్యాయం కాదండి. ఈ సమాజం ఎప్పుడు మారుతుందో అప్పుడు ట్రాన్స్జెండర్ వ్యక్తుల పట్ల ప్రేమ, ఆప్యాయత పెరుగుతుంది. ఈ రోజు నీకు ఒక్క వైపు దెబ్బ చూపిస్తున్నావు, అన్ని ఛానళ్లలో ఇది వైరల్ అవుతుంది. కానీ ట్రాన్స్జెండర్స్ జరిగిన విషయాన్ని ఎవరు పట్టించుకోరు. ఎవరైనా బయట తీసారా? ఆ ట్రాన్స్జెండర్స్ వీడియో లైవ్ లో చేస్తున్న అమ్మాయి ఎంత బాధపడుతుంది, చెప్పడానికి అవుతుందా?
పండు గారు నీకంటే పండు గారు ఒక్క నిమిషం తల్లిదండ్రులు పండు ఉన్నారు, గారు ఒక్క అన్ని నిమిషం రకాలుగా చూసుకుంటావు. కానీ ఈ ట్రాన్స్జెండర్స్ ఎవరు ఉన్నారు, ఎవరు చూసుకుంటారు? ఆ మాట చెప్పండి, ఎవరేం చేస్తారు? సదానంద గారు ఓకే పండు గారు ఒక్క నిమిషం ఉండండి. సదానంద గారు మీరు ఎంతో కొంత ఇద్దాం అనుకున్నారా ఆ రోజు? నేను ఉన్న వాస్తవం చెప్తున్నానండి. నా అకౌంట్ మేము ఫస్ట్ పాయింట్ ఫంక్షన్ కి రాలేదు. మా అమ్మ చనిపోయిన దీంట్లో 3 నెలల్లో మేముంటే వీళ్ళు వచ్చి ఫంక్షన్ చేసుకున్నావు అది ఇది అని చెప్పి మమ్మల్ని డబ్బులు అడగడం కరెక్టా అండి? మేమున్న బాధల్లో మేము ఆల్రెడీ ఉన్నాం కదా. వీళ్ళు డబ్బులు అడగడం కరెక్టా? అంటే చావింటికి కూడా వచ్చి డబ్బులు అడుగుతారా వీళ్ళు? నాకు అర్థం కాదు. మళ్ళీ ఇప్పుడు ప్రూఫ్ అడుగుతున్నారు. ఒక్క నిమిషం, మేము శుభకార్యాలకే వస్తాము, శుభకార్యాలలో జీవించి వెళ్తాము, సావింటికి మేము అసలు రాము. సావింటికి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు ఈ మధ్య. సార్ అన్నట్టు ఫేక్ ఇజ్రాయల్ కూడా వచ్చారు. వాళ్ళని అరికట్టడానికి మా ట్రాన్స్జెండర్ సొసైటీ ఒకటి వీళ్ళు ఇష్టంగా ఇస్తే తీసుకుంటున్నారా లేదా వసూలు చేస్తున్నారా అన్నది మీరు యూట్యూబ్ లో కొట్టండి. అంతేందుకండి, ఇప్పుడు నిన్ననే సదానంద్ గారు ఒక పని చేద్దాం. ఓకే, నేను క్వశ్చన్ అడుగుతున్నాను. సదానంద్ గారు ఒక్క నిమిషం, పండు గారు ఒక్క నిమిషం, నేను క్వశ్చన్ అడుగుతాను. హిజ్రాలో డబ్బులు అడిగినప్పుడు ఇచ్చింది తీసుకుని వెళ్తున్నారా, లేదు డిమాండ్ చేసి మిమ్మల్ని వేధిస్తూ ఉన్నారా? మీరు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. నేను జనాలను అడుగుతున్నాను, కామెంట్ చేయండి. నేను జనాలను అడుగుతున్నాను, కామెంట్ చేయండి. చాలా మంచి హిజ్రాలు ఉన్న సమాజంలో స్త్రీ పురుషుల్లో ఎలాగైతే మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ఉన్నారో, హిజ్రాల్లో కూడా మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, సాయం చేసే వాళ్ళు ఉన్నారు, మానవతా దృక్పథంతో ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాగే చాలా మంది మగవాళ్ళలోను చాలా మంది ఆడవాళ్ళలోను నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళు ఎలా ఉన్నారో హిజ్రాల్లో కూడా కొంతమంది అలా ఉన్నారు. దీంతోనే ఈ రకమైనటువంటి వివాదాలు వస్తూ ఉన్నాయి. సో అందరు హిజ్రాల్ని ఒకే ఘటన కట్టొద్దు దయచేసి సమాజం. అందరి హిజ్రాల్ని తక్కువ చేసి కూడా చూడొద్దు. మనలాంటి మనం ఎలా పుట్టామో అలాంటి అమ్మనాలకే పుట్టారు కదా. ఓకే, చాలా మంచిగా మాట్లాడారు వాళ్ళు ఎవరో నాకు పేర్లు తెలియదు, కానీ వాళ్ళిద్దరు చాలా మంచిగా మాట్లాడారు. అది జరిగింది తప్పు ఇదని క్లియర్ గా మాట్లాడారు. వాళ్ళు చాలా మంచిగా మాట్లాడారు. కానీ వీళ్ళు పోలీస్ స్టేషన్ లోనే పోలీసుల మీదకి ఎట్లా ఎగిరారు అన్నది ఒకసారి మీరు అంటే నాకు వీడియో తీసుకోవాలి, ప్రూఫ్ తీసుకోవాలని చెప్పి నాకు అంత ఐడియా లేదు కదండి. నాకు ఇట్లాంటి ఇన్సిడెన్సెస్ నాకు ఎప్పుడు తెలియలేదు లైఫ్ లో. సో నా పిల్లలు చావాలి అని చెప్పి ఎట్లా శాపనార్థాలు పెడతారండి మీరు? నాకు అర్థం కాదు. నా పిల్లలు ఏం చేశారండి మీకు? నా పిల్లలు ఏం చేశారు మీకు? తినట్లేదా? మీరు పడుకునే గదులలో మేము పండట్లేదా? మేము పక్షుల రోడ్ల మీద తిరుగుతున్నామండి. మీకు ఎలా ఉందో మాకు అదే మనస్తత్వం ఉంటుంది. మేము ఎందుకు అంటే శాపనార్థం పెడతారు? మేము ఎందుకు మిమ్మల్ని తిడతారు? సరే అండి, ఇప్పుడు మీరు నమ్ముతున్న దైవం ఉంటారు కదా హిజ్రా సంఘంలో, ఆ దైవం మీదే ఒట్టేసి వాళ్ళని వాస్తవం చెప్పమనండి. మీరు అసలు నిజంగా మీరు సమర్థించండి, కానీ చెప్తారు మంచిని వాళ్ళు మీ దగ్గర చెప్తారు. మీరు అన్యాయం చేశారు. ఏం చెప్పారు పండు గారు? వాళ్ళే సదానంద్ గారు ఒక్క నిమిషం అండి. పండు గారు ఏం చెప్పారు వాళ్ళు మీ దగ్గరికి వచ్చి? సదానంద్ గారు ఒక్క నిమిషం, పండు గారు ఏం చెప్పారు మీకు? ఇక్కడ మీకు లైవ్ లో వీడియోస్ పెట్టాను కదా సార్, ఆ లైవ్ వీడియోస్ ప్రకారము ఏమన్నారంటే, మేము వెళ్ళాము, దాతని రిక్వెస్ట్ చేసాము. ఫస్ట్ మేము ఎక్కడ వెళ్ళినా కూడా ఏ దాతని డిమాండ్ చేయము. ఫస్ట్ అర్థం చేసుకోవాలి, ఎక్కడ కూడా డిమాండ్ చేయకుండా ప్యార్ మొహబ్బత్ ప్రేమతోటి ఏమి ఇస్తారో అది తీసుకొని వెళ్తామనే మాటలు మాట్లాడతాము. అది అయిపోయాక దానిపైన మేమేమంటాము, దాంట్లో ఇంకా కొద్దిగా కలిపియండి అని అర్థమే తప్ప ఇంత ఇవ్వండి అంత ఇవ్వండి అని డిమాండ్ అనేది చేయము. కొన్ని చోట్ల జరుగుతున్నాయి, ఇక్కడ జరిగిందా లేదా అన్నది ఒక తేల్చుదాం. కానీ కొన్ని చోట్ల జరుగుతున్నాయి, మీరు అన్నట్టుగా కొన్ని చోట్ల ఇచ్చిందే తీసుకువెళ్తున్నారు, రెండూ జరుగుతున్నాయి. కానీ ఎక్కడైనా డిమాండ్ చేసి శాపనార్థాలు పెడితే ఏం చేయాలి? ఇప్పుడు మేము ఒక కోర్ కమ్యూనిటీ అని మేము స్టార్ట్ చేసాం. కొంత ట్రాన్స్జెండర్ పెద్దవారందరూ కలిసి ఒక సిఎస్ఆర్ తోటి కలిపి. కానీ కొంతమంది ట్రాన్స్జెండర్స్ వీటిని ఈ యొక్క కోర్ కమ్యూనిటీని పక్క పెట్టేసేసి అంటే విచ్చలవిడి కొంతమంది ఉన్నారు. ఇప్పుడు సదానంద్ గారికి జరిగినట్టు ఇక్కడ కనబడని చాలా ప్లేసెస్ లో ఉన్నాయి. అలాంటి వ్యక్తులను మేము దూరం చేయాలి. తెలంగాణలో ఎక్కడి నుండో బ్రతికొచ్చి వాళ్ళు తెలంగాణలో చాలా ఇబ్బందికరంగా చేస్తున్న వారందరూ చాలా మంది ఉన్నారు. అలాంటి వారిని దూరం చేయడానికి మేము కోర్ కమిటీని స్టార్ట్ చేస్తే
వాళ్ళు ఏం చేశారు, ఈ కోర్ కమిటీ ఎట్లా ఉండొద్దు తీసేయాలని ఆలోచనతోటి దాన్ని మొత్తాన్ని తీసేశారు. ఎప్పుడైతే ఈ కోర్ కమిటీ అనేది ఏర్పడుతుందో అప్పుడు మన తెలంగాణలో నిజమైన ట్రాన్స్జెండర్స్ ఉంటారు. ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు మన పక్కన ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళకు ఇజ్జత్ ఇస్తారు, వాల్యూ ఇస్తారు. మన వాళ్ళనే వాళ్ళ ప్రేమతోటి వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేసి నీళ్ళు తాగేసి వస్తారు. అదే బయటకు వచ్చిన వాడు అలా చేస్తాడా? ఏమైనా ఉంటే దొంగతనం చేసుకొని వెళ్తారు. అలా అయిపోయింది తెలంగాణ ట్రాన్స్జెండర్ల వ్యక్తుల పట్ల. కాబట్టి ఈ యొక్క మీడియా నుండి నేను ప్రజలకు తెలియపరుస్తుంది ఏంటంటే, ఇక్కడ గమనించి మన తెలంగాణలో పుట్టి పెరిగిన ట్రాన్స్జెండర్స్ ఇజ్రాయల్ ఎవరైతే ఉన్నారో వారికి సపోర్ట్ చేసి వేరే రాష్ట్రాల నుండి వచ్చిన వారిని దూరం మీరు మీ అంత సహాయం చేసి పోలీసు వారితో మాట్లాడిపించి అది ఓకే, చేస్తే కాదు, చాలా ప్రేమలేల గారు ఒకవేళ ఎవరికైనా ఇవ్వడం ఇష్టం లేదు అనుకుందాం. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, ఇవ్వడం ఇష్టం లేదు, నా దగ్గర లేవు, నేను ఇప్పుడు ఇవ్వలేను, వెళ్ళిపోండి అని చెప్తే, ఒక్క నిమిషం సదానంద్ గారు, మీ దగ్గరికి వస్తాను. ఒక్క నిమిషం సదానంద్ గారు, మీ దగ్గరికి వస్తాను. నేను ఇవ్వలేదు, నా దగ్గర డబ్బులు లేవు, అప్పుల్లో ఉన్నాను అని ఆ వ్యక్తి చెప్తే వెళ్ళిపోతారా, డిమాండ్ చేస్తారా? మంచి క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్లు ఇప్పటి వరకు ఎవరు కూడా అడగలేరు మమ్మల్ని. మీరు అడిగారు, మేము చెప్తున్నాం వినండి. మేము ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క కాలు పెడితే ఏ వ్యక్తి కూడా మమ్మల్ని లేదని పంపించకుండా ఒక చీరతోటో 101 రూపాయతోటో మమ్మల్ని సన్మానం చేసి సత్కరించి పంపించిన వాళ్ళు ఉన్నారు. పేదవాడైనా గుడిసెలుండే ఒక ఫ్యామిలీ అయినా చిన్న డబాడైనా కూడా ఒక 500 తోటి మమ్మల్ని ఆనందపరిచి పంపించిన వాళ్ళు ఉన్నారు. కానీ మా దగ్గర లేదు అనే ఆ యొక్క మాట ఎవరు కూడా తిరిగి అలా ఎవరైనా అన్నట్లయితే ఏం చేస్తారని అంటారు కదా. మాకు తోచినంత సహాయం మా పెద్దలు మాకు నేర్పించిన ప్రకారము మేము వారి చేతిలో మాకు కలిగింది కూడా మేము పెట్టి వెళ్ళిపోయిన రోజులున్నాయి మా దగ్గర. అర్థమైందా? మేము కొన్ని ఫ్యామిలీలకు సపోర్ట్ చేసిన సమయాలు వాటిని మీడియాలలో చూపించారు, వాటిని మీడియా వాటిపైన తీసుకొని రారు. ఓకే, అంటే మీరు అలా తిరిగిచ్చినప్పుడు వాళ్ళు తీసుకున్నారా, లేదు వద్దులే అని చెప్పి మళ్ళీ మీకు ఇచ్చేవారా? తీసుకోరు. ఎందుకు తీసుకుంటారండి? ఇజ్రా పైసలు ఎవరైనా ఆశిస్తారండి? కానీ మేము ప్రేమతోటి ఇస్తాము. వాళ్ళకి పరిస్థితిని చూసి అయ్యో లేదు కదా మాకంటే పేదవాళ్ళు అనుకొని మేము ఇస్తాం హ్యాపీగా. ఈ రోజు అక్కడ కానీ ఇక్కడ సదానందం విషయంలో ఆయన మదర్ మరణించారు చెప్పితే కూడా నన్ను దుర్భాషలాడి నా వైఫ్ ని నా పిల్లల్ని దుర్భాషలాడారు. ఎవరు ఇచ్చారండి రైట్ నా పిల్లల్ని అనడానికి? నాకు అర్థం కాదు. అసలు నాకు ఒక పాయింట్, నా పాయింట్ చెప్పండి. అసలు పిల్లల్ని అంటే చిన్న కుక్క పిల్లల్ని దగ్గర జోలికి వస్తే కాలు పెట్టి లాగుతుంది. అట్లాంటిది పిల్లల్ని అంటే నేను ఎట్లా భరిస్తాను? అది దాని తర్వాత మీరు రికార్డింగ్ చేసుకున్నది మీరు ప్రూఫ్ గా పెట్టుకుంటున్నారు. అదే అంటున్నాను, నా దగ్గర అట్లాంటి కేపబిలిటీ లేదు. ఏది ఇట్లాంటివి జరుగుతాయి ప్రూఫ్ మనం వీడియోలు తీసుకొని పెట్టుకోవాలి అని చెప్పి నా దగ్గర లేదండి అది. నేను అందుకే అంటున్నాను. సో మీరు వాస్తవాలు మీకు తెలియదు. మీకు ఫస్ట్ ఏం జరిగిందో తెలియదు, సెకండ్ ఏం జరిగిందో తెలియదు, ఆ థర్డ్ వీడియో మీరు పెట్టుకొని చూడండి. ఒక్క నిమిషం అండి, ఇప్పుడు మీతో మాట్లాడలేదు కదా నేను. ఒక నిమిషం ఆగండి. ఆ థర్డ్ వీడియో కూడా ఫస్ట్ పార్ట్ ఎక్కడ పోయింది? నేను గేట్ తీసుకొని వస్తుంది ఒకటే ఉంది, దాని ముందు ఏమైంది? దాని ముందు వీడియో ఎక్కడ ఉంది? దాని ముందే వీడియో ఎక్కడ ఉంది? దాని తర్వాత వీడియో ఎక్కడ ఉంది? మొత్తం రికార్డింగ్ చేశారు కదా, దాని ముందు వీడియో ఎక్కడ ఉంది? దాని తర్వాత వీడియో ఎక్కడ ఉంది? నేను కొడుతున్న వీడియో ఎందుకు వచ్చింది బయటకి? నాకు అది చెప్పండి. మాట్లాడచ్చా? నేను చెప్పొచ్చా అంటే నేను చెప్తానండి సదానంద్ గారు, లేదంటే మీరు మాట్లాడితే నేను వింటాను. మీరు వినండి. ఒకవేళ పబ్లిక్ కూడా ఎవరైనా మాట్లాడాలని అనుకుంటే నేను ఒకసారి ఆ పాసిబిలిటీ ఉందేమో, ఎందుకంటే కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. సో పబ్లిక్ మాట్లాడడానికి అవకాశం ఉంటే నేను కాల్స్ కూడా తీసుకోవడానికి ట్రై చేస్తాను. చెప్పేది వినండి. మర్చిపోయాను, ప్రైవేట్ పార్ట్స్ నా పిల్లల ముందు ఫ్లాష్ చేశారు. హూ ఆర్ దీస్ పీపుల్ టు ఫ్లాష్ దేర్ ప్రైవేట్ పార్ట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై కిడ్స్? హూ ఆర్ దీస్ పీపుల్? నాకు ఎవరండి వీళ్ళు? అసలు ప్రైవేట్ పార్ట్స్ అది ఎంత పెద్ద క్రైమ్ అండి? ఇప్పుడు అదే మనం చేసి ట్రీట్మెంట్ అది నా పిల్లల ముందు జరిగింది. సో నన్ను ఎలా నార్మల్ గా రియాక్ట్ అవ్వమంటారు?
తిట్టకుండా ఎట్లా ఉండమంటారండి? నాకు అర్థం కాదు. చిన్న క్లిప్ మీ దగ్గర, ఆ క్లిప్ ఏమైనా ఉంటే మాకు ఇవ్వండి, నేను వీళ్ళందరినీ పట్టిస్తాను. అదే మీ అంటున్నానండి. ముంగట పిల్లలు వినండి. నాకు మీ వాళ్ళంతా నాకు బ్రెయిన్ అంత లేదండి. నాకు ఎక్స్ట్రాషన్ మా మైండ్ కాదు పిల్లలు కదా. తప్పు వినండి, మా పిల్లలు తప్పు చేశారు, మీరు తప్పు చేయలేదని కాదు. మీరు అంటున్న మాటలు ఏం తెలుసా, మొత్తం బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేశారు, బట్టలు ఇప్పారని అంటున్నారు. చిన్న క్లూ, మా వాళ్ళని చట్టానికి పట్టిస్తానంటున్నాం కదా. అదే అంటున్నానండి. నా దగ్గర ప్రూఫ్ లేదు కాబట్టి అంటే ఆయన ప్రీ ప్లాన్డ్ గా లేను, నేను వీడియో తీసుకోలేదు అని అంటున్నారు ఆయన. నేను వీడియో తీయలేదు కాబట్టి, ఇప్పుడు నేను రికార్డ్ వినండి చేయలేదు సార్ కాబట్టి ఒక మాట, మీరు చిన్న పాన్ షాప్ డబ్బా కూడా వినండి, ఈ రోజులలో చిన్న పాన్ షాప్ డబ్బా కూడా సీసీ కెమెరా అరేంజ్ చేసుకుంటున్నాడు. వినండి వినండి సార్ ఒక మాట, అన్ని లక్షలు ఖర్చు పెట్టి అంత ఇల్లు కట్టిన ఆయనవు ఒక చిన్న కెమెరా నువ్వు సెటిల్ చేసుకోలేవండి. నిన్న అల్వాల్లో ఒక ఇంట్లో సత్యనారాయణ స్వామి వర్తనం జరుగుతుంటే 51,000 డిమాండ్ చేశారు. వాళ్ళు ఆఖరికి 11,000 ఇచ్చి పంపించాల్సి వచ్చింది. చుట్టాల ముందు బట్టలిప్పి కూర్చున్నారు. నిన్న జరిగింది అల్వాన్. వినండి, మీరు కావాలంటే ఇప్పుడు జరిగింది కానీ సదానంద్ గారు మీరు తీసుకొచ్చుకొని ఆ బుద్ధని ఇక్కడ జరిగిన చీకట్లో జరిగిన దానికి రాయడం పద్ధతి కాదు కదండి. బట్టలిప్పి కొట్టారు. మీరు చేసేది మీరు ప్రూఫ్లు పెట్టుకుంటున్నారండి. మీరు కావాల్సింది చూసుకుని పెట్టుకుంటున్నారు ప్రూఫ్లు. మీకు అనుకూలంగా ఉన్నది. మీకు మీ సంఘంలోకి వచ్చి వాళ్ళు ఏం చెప్పారో నాకు తెలియదు. నేను అదే చెప్తున్నాను. వాళ్ళు వచ్చి మీ దగ్గర ఏం చెప్పారో నాకు తెలియదు. కానీ వాళ్ళు చేసిన వాస్తవాలు, వాళ్ళు చేసిన పనులు మీకు వాళ్ళు చెప్పలేదనుకుంటాను. అందుకే మీరు ఈ రోజు మాట్లాడుతున్నారు ఇలా. నా దగ్గర ప్రూఫ్ ఉండి వినాలి సదానంద్ గారు, మీ యొక్క వినాలి. మీరు ఫస్ట్ పెట్టారు అనుకుంటారు. ఇన్ని రోజులు మీకు తలిగి 3 రోజులు అయిన తర్వాత మీ న్యూస్ బయటకు వచ్చిందేమో, కానీ తలిగిన రోజే మేము మీడియాకి తీసుకొస్తే అప్పుడు ఏమవుతుండే మీ పరిస్థితి? ఇజ్రాయల్ పైన వినండి, ఛానల్లో ఏమొస్తుండే, ఇజ్రాయల్ పైన మృగము కాటు వేసిందనే టైటిల్స్ తోటి ఎన్నో ఛానళ్ళలో వస్తుండే. కానీ మేము వేసామా? లేదు. ఎందుకు తెలుసా? దాతలు ఇస్తేనే మేము బ్రతుకుతాము, దాతలు ఇస్తేనే మేము జీవిస్తాము. అవునా కాదా? మా తల్లిదండ్రులు పెట్టి వినండి సదానంద్ గారు, వినండి, తల్లిదండ్రులు పెట్టిన సంపద లేదు, ప్రభుత్వం నుండి కానీ వచ్చే సంపద లేదు. మీలాంటి వాళ్ళు ఇస్తేనే తిని బతికే ట్రాన్స్జెండర్స్ ఎంతో మంది ఉన్నారు. మాకెవరు ఇస్తారమ్మా డబ్బులు? అవునా కాదా? మాకెవరు ఇస్తున్నారు డబ్బులు? మాకేమైనా చెట్లకు కాస్తున్నాయా డబ్బులు? చెప్పండి. మాకేమైనా చెట్లకు కాస్తున్నాయా? నేను 3వ క్లాస్ నుంచి జాబ్ చేసుకుంటూ చదువుకుని ఇక్కడ ఈ పొజిషన్కి వచ్చినవాడినండి. మీరు వచ్చి నాకు కష్టం విలువ చెప్పకండి. దాతలు ఇస్తే తీసుకుంటామని. నేను చిన్నప్పటి నుంచి ఎవరి ముందు చేయి దాచకుండా నేను కష్టపడి బ్రతికినవాడిని. సో మీరు నాకు చెప్పకండి ఏది దాతలు ఇస్తే బ్రతుకుతామని. దాతలు ఇస్తే తీసుకోండి, ఎంత ఇస్తే తీసుకుంటారో అంతే తీసుకోండి. కానీ మీరు చేస్తున్న డిమాండ్లు, అరాచకత్వాలు, ఏది ప్రైవేట్ పార్ట్స్ లేపి చూపించడాలు ఏంటివి అన్ని? ఇది కరెక్టా? పండుగారు, ప్రేమ్లీల గారు, ఒక నిమిషం. పబ్లిక్ కాల్స్ కూడా మనం అడుగుదాం, పబ్లిక్ రియాక్షన్ కూడా మనం తీసుకుందాం. జనాల అభిప్రాయం ఎలా ఉంది అనేది మేము డిస్ప్లే చేస్తున్నాం. ఒక నెంబర్ డిస్ప్లే చేస్తున్నాం, 7670901634. నిజంగా ఇజ్రాయెల్పై చిన్న చూపు చూస్తున్నారా లేదా అడిగింది వాళ్ళు నిజమే. ఎందుకంటే నిజంగా ఒకటి అడుగుతాను, ఇజ్రాయెల్ ఒక దుకాణం పెట్టారు అంటే వెళ్ళి కొంటారా? లేదు ఇజ్రాయెల్ని ఎక్కడైనా ఒక నేను మిమ్మల్ని కాదు, సాధారణంగా మిమ్మల్ని కాదు, మీ విషయంలో జరిగింది వేరే, నేను వేరే చెప్తున్నాను. ఎందుకంటే కొంతమంది కొన్ని కమెంట్స్ చేస్తున్నారు. సో ధర్మం ఇవ్వటం లేదు అంటే భిక్ష అడగటం అనేది సమాజంలో కొంత కనబడుతుంటుంది. సో అడిగినప్పుడు ఎవరైనా ఇవ్వడానికి ఇష్టం లేదు అంటే ఓకే అని వెళ్ళిపోవాలి తప్ప, ఇంత ఇవ్వు లేదు అంటే నీకు ఇలా జరుగుద్ది అని శాపనార్థాలు పెట్టడం తప్పే. ఇజ్రాయెల్ కొంతమంది పెడుతున్నారు, అది తప్పే. సో రెండు జరుగుతున్నాయి. అందుకే పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకున్నాం. ఎందుకంటే ఇజ్రాయెల్ సమాజంలో భాగమే, ఇజ్రాయెల్ సమాజంలో భాగం కానివారు కాదు, మనలాంటి మనుషులే కాబట్టి. కానీ ఇక్కడ ఇజ్రాయెల్ కూడా సామాన్య మిగిలినటువంటి వాళ్ళు తోటి వారిని డబ్బుల కోసం వేధించడము తప్పే, చిన్న చూపు చూడటము తప్పే. సదానందం గారు అక్కడ చిన్న చూపు చూడలేదని చెప్తున్నారు. వాళ్ళ అమ్మగారు 3 నెలల క్రితం చనిపోయారు. సో ఇంట్లో గృహప్రవేశానికి వెళ్ళడానికి అవకాశం లేదు, పాలు జస్ట్ పొంగించుకుని వస్తూ ఉన్నామంతే. సో నేను అలాంటి శుభకార్యాలు ఇప్పుడు 1 year వరకు చేయకూడదు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత పిల్లల్ని దుర్భాషలాడారు, పిల్లల ముందు దుస్తులు తీసి చూపించడం, ఇవన్నీ మనసును కలిచివేసే విధంగా చేయడంతో అక్కడ గొడవ జరిగింది అని చెప్తున్నారు. సో ఓకే, నేను పబ్లిక్ కాల్స్ కూడా తీసుకున్నాను. ఎవరైనా ఈ షో చూస్తున్న పబ్లిక్ ఎవరైనా మాట్లాడాలని అనుకుంటే సదానందం గారితో కానీ హిజ్రా కమ్యూనిటీ నుంచి ఉన్న ప్రేమ్లీలా గారితో కానీ మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడచ్చు. ఓకే,
ప్రేమ్లీల గారు ఒక పాయింట్ చెప్తాను సార్ ఇక్కడ. చెప్పండి. మీరు ఇందాక నుంచి సదానంద గారు చెప్పండి. తీసుకుంటే సార్, మన సమాజంలో చాలా మంది బెగ్గర్స్ ఉన్నారు, అంటే భిక్షాటన చేసుకొని బ్రతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరు? మన రోడ్డు దగ్గర సిగ్నల్స్ దగ్గర తీసుకోండి, మన గుడిల దగ్గర తీసుకోండి, చాలా మంది భిక్షాటన చేస్తారు. వాళ్ళు ఏ రోజన్నా మీరు డబ్బులు ఇవ్వకపోతే మిమ్మల్ని శాపనార్థాలు పెట్టడం కానీ ఏదైనా చేశారా? మీరు ఒక పాయింట్ కూడా గమనించాలి. అక్కడ భిక్షాటన చేసే వాళ్ళకి కాళ్ళు చేతులు అన్ని సక్రమంగా ఉండవు. వాళ్ళు ఏజ్డ్ క్యాండిడేట్స్, అలాంటి వాళ్ళు అక్కడ భిక్షాటన చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ అన్ని కాళ్ళు అవయవాలు సరిగ్గా ఉన్నాయి. కానీ నేను వాళ్ళ సమాజానికి ఉన్న వివక్షత ఏదైతే జరుగుతుందో, ఏదైతే మన డిస్క్రిమినేషన్ అంటామో అది జరుగుతుందో, అది వాస్తవం కాదనను. కానీ వాళ్ళు వచ్చి మనల్ని డబ్బులు ఇవ్వకపోతే, అంటే ఎస్పెషల్లీ నా కేసు మాట్లాడుతున్నాను, డబ్బులు ఇవ్వకపోతే నేను చెప్పిన సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకోకుండా చనిపోయారు, మేము సంవత్సరికంలో ఉన్నాము, నేనే తలకొరి పెట్టింది, ఈ మాట కూడా చెప్పాను, నేను పాలు పొంగించుకున్నా అంటే చిన్న ఫంక్షన్ చేసావు కదా అని అన్నారు. ఫంక్షన్ చేస్తే జనాలు ఉండాలి కదమ్మా అని అన్నాను. అయినా సరే వినలేదు. దాని తర్వాత బ్లాక్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి బూతులు. దాని తర్వాత నేను రిటాలియేట్ గా నేను ఎలా రిటాలియేట్ కాకుండా ఉంటాను? ఇప్పుడు ఎవరైనా మనం తిడుతూ పోతే చేశారు, పబ్లిక్ నుంచి ఒక కాల్ చేశారు, జనరల్ పబ్లిక్ మనం కాల్స్ తీసుకుంటున్నాం. ఒకసారి ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తారు? ప్రేమ్లీల గారు మీరు కూడా వినండి. సో మొత్తానికి సమాజం ఎటువంటి దృక్పథంతో ఉంది, అసలు సమాజంలో ఏం జరుగుతుందో కూడా చూద్దాం. హలో హలో హలో, నేను సాయి కృష్ణ అండి. సాయి గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్, నేను కూడా ఇట్లానే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయ్యానండి. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి నేను గృహప్రవేశం చేసుకుంటే ఫ్లాట్ ఉన్నప్పుడు వాళ్ళకి అంటే ఫ్లాట్ ఎంటర్ అంటే గడప దగ్గర పూజ చేస్తారు కదండి. ఆ గడప దగ్గర పూజ చేసే టైంకి పంతులు పూజ చేస్తుంటే ఇటు వీళ్ళు ట్రాన్స్జెండర్స్ వచ్చేసి వాళ్ళకి అడిగిన దక్షిణ ఇవ్వలేదని చెప్పేసి, ఆ అడిగిన డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి స్ట్రైట్ అవే ఫ్లాట్ లోపల గడప దగ్గరనే యూరిన్ పోయేసారండి. యూరిన్ డిఫరెంట్ లిటరల్లీ ఫుల్ నేకెడ్ అయిపోయేసి యూరిన్ చేసి, మీరు డబ్బులు ఇవ్వకపోతే మేము యూరిన్ చేస్తా అని చెప్పి యూరిన్ చేశారు. చాలా అధ్వానంగా చేశారండి. యూరిన్ చేసి అక్కడ మమ్మల్ని గృహప్రవేశం కి లోపల అడుగు పెట్టనీయకుండా చేశారండి. ఓకే, సాయిలీల గారు దీనికి ఆన్సర్ చేయగలుగుతారా? మరో కాలర్ ఉన్నారు, ఒక్క నిమిషం, ఒక 2-3 కాల్స్ వరుసగా తీసుకుందాం. ఓకే, మరో కాలర్ ఉన్నారు. హలో 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 మాట్లాడండి. ఎవరైనా మీ పేరు? నా పేరు రిషికా అండి. రిషికా, మాట్లాడండి. అది ఇప్పుడు ఛానల్లో ఇది వస్తుంది కదా, అవునండి, లైవ్, దాని గురించి మాట్లాడడానికి కాల్ చేశాను. మాట్లాడండి. ఆయన సదానంద్ గారు చెప్తున్నారు, మా మదరు చనిపోయి 3 months అవుతుంది, సో మేము ఆ సాడ్ న్యూస్ లో ఉన్నాము అంటే ఓకే, ఒప్పుకుంటానండి. వాళ్ళ మదర్ చనిపోయారు కదా, ఎవరైనా చెప్తే వింటారు. అమ్మా ఇట్లా మీరు వచ్చారు, ఇది శుభకార్యం అమ్మా, మా మదర్ చనిపోయారు, సో దయచేసి మీరు వెళ్ళిపోండి అంటే వాళ్ళు వెళ్ళిపోతారు కదా. కానీ ఆయన చెప్పాను అంటున్నారు, చెప్పినా వెళ్ళలేదు అంటున్నారు. చెప్పాను అయినా చిన్న శుభకార్యమైనా చేసావు కదా. ట్రాన్స్జెండర్స్ ఎవ్వరు కూడా తావు ఇంటికి వెళ్ళరండి. ఎందుకంటే నేను కూడా వన్ ఆఫ్ ద ట్రాన్స్జెండర్. మేము ఎవ్వరు తావు ఇంటికి వెళ్ళము. పొరపాటున వెళ్ళినా కూడా ఇది శుభకార్యం కాదమ్మా, చావుకి సంబంధించి వచ్చేస్తాము. ఓకే, కాదు సదానంద గారు, ఒక్క నిమిషం నేను వివరిస్తాను. రిషికా గారు, సదానందం గారు ఏం చెప్పారు అంటే, ఆయన తల్లి చనిపోయి 3 నెలలు అయింది, కానీ ఆ ఇంటికి వెళ్ళి జస్ట్ పాలు పొంగించుకుని వచ్చారంట. ఆ సందర్భంలో నువ్వు చిన్న ఫంక్షన్ అయినా చేసావు కదా, దీనికైనా డబ్బులు ఇవ్వు అని డిమాండ్ చేశారంట. సో నా దగ్గర అకౌంట్లో కూడా డబ్బులు లేవు అని నేను అంటే వినలేదు అని సదానందం అంటూ ఉన్నారు. సో వినకుండా డిమాండ్ చేశారు, అక్కడ గొడవ జరిగింది, ప్రొవోకేట్ చేశారు అని. ఓకే, ఇంకొకటి ఏంటంటే, ఓకే ఒప్పుకుంటాను. ఇంకొకటి ఏంటంటే, ఆయన నేను ఇంతవరకు లైవ్ చూస్తూ ఉన్నాను, ఫోన్ మాట్లాడాను అనమాట. ఆయన మెంటల్లీ ప్రిపేర్ అయిపోయి ఉన్నారు. ఏంటి, ట్రాన్స్జెండర్ వస్తే కంపల్సరీగా గొడవ చేస్తారు, డబ్బులు డిమాండ్ చేస్తారు అని చెప్పని ఆయన మెంటల్లీ ప్రిపేర్ అయిపోయి ఉన్నారు. ఎందుకంటే ఆయన చెప్పిన కారణాలు చూడండి, మీరు అక్కడ ఇలా చేశారు, ఇక్కడ ఇలా చేశారు, ఇంత డిమాండ్ చేశారని చెప్తున్నారు.
ఆయన కళ అది జరిగింది నిన్న అనుకున్నామండి, ఒప్పుకుంటాను. సరే అది నిన్న చిన్నగా పాలు పొంగించుకున్నారు. ఒక నిమిషం సదానంద్ గారు ఏంటంటున్నారు మీరు? ఒక్క నిమిషం రిషిక గారు, ఒక్క నిమిషం. నేను ప్రిపేర్ అయిన అంటున్నారు కదండి, నాకు ఒక మాట చెప్పండి. ప్రిపేర్ అంటున్నారు, నిన్న న్యూస్ లో వైరల్ అవుతుంటే అసలు ఏం జరుగుతుందని చెప్పి నేను చూసానండి. అసలు న్యూస్ కి నేను రాలేదు కదండి. అసలు నేను ఏది రిషిక గారు ఓకే, మీ అభిప్రాయం విన్నా. ఇంకో కాల్ తీసుకుంటున్నాను. ఓకే ఓకే నాకు సరిగ్గా రావట్లేదు. ఓకే, మరో కాల్ తీసుకుంటున్నాను. ఇంకొకరు కాల్ చేస్తున్నారు. ఓకే యా, ఒకసారి ఒక నెంబర్ నుంచి కాల్ వచ్చింది, నేనే కాల్ బ్యాక్ చేశాను. ఓకే, సో ఒక్కొక్కరు కాల్ చేయండి, వెయిటింగ్. ఓకే, మరొకరు కాల్ చేశారు. ఓకే, హలో 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 హలో, వినిపిస్తుందా అండి? మీరు బిగ్ టీవీ లైవ్లో మాట్లాడుతున్నారు. హలో, ఓకే, నా వాయిస్ మీకు, మీ వాయిస్ నాకు వినిపించట్లేదు. ఒకవేళ హలో ఓకే, మరి కాల్ తీసుకుందాం. ఓకే, పండు గారు విన్నారు కదా? ఒక నిమిషం అండి, నాకు ఫస్ట్ పాయింట్ మెంటల్ గా ఫిక్స్ అయి ఉంటే అప్పుడే రికార్డింగ్ చేసుకునేవాడిని. అవునా, నాకు ఇవన్నీ తెలియదు. ఫస్ట్ పాయింట్, నేను వెళ్ళింది నేను నా వైఫ్ తోటి నా పిల్లలతోనే వెళ్ళాను. ఇంకెవరు లేరు నాకు చుట్టాలని, ఎవరికి చెప్పలేదు. ఆఖరికి ఈ కాలనీలో పక్కింటి వాళ్ళకి కూడా చెప్పలేదు నేను పాలు పొంగించుకుంటున్నాను అని. ఓకే, అక్కడ ఫంక్షన్ జరుగుతున్నట్టు ఏది లేదు, జనం కూడా లేరులేండి. ఓకే, అది అర్థమవుతుంది. ఓకే ఓకే, ఒక నిమిషం, ఒక కాలర్ ఉన్నారు, విందాం. ఒక కాలర్ ఉన్నారు. హలో, మాట్లాడండి. హలో మాట్లాడండి. హలో హలో, నా మాట వినిపిస్తుందండి మీకు? వినపడుతుంది. ఓకే, మాట్లాడండి. సార్ నా పేరు వంశీ అండి. వంశీ గారు. వంశీ అండి. నేను యాక్చువల్ గా మొన్న దివాళీకి పూజ చేసుకుంటున్నాం ఆఫీస్ లో. పూజ చేసుకుంటుంటే అది ప్రైవేట్ ప్రాపర్టీ. పొద్దున్నుంచి వాళ్ళు రెక్కి చేసుకుంటున్నారు ఎక్కడెక్కడ ఫంక్షన్స్ జరుగుతున్నాయి ఏంటి అనేసి చేసుకొని, నాకు సాయంత్రానికి వచ్చి ఆ ప్రైవేట్ ప్రాపర్టీలో పూజ జరిగే టైంకి అక్కడ ఇంటరప్ట్ చేసి మాకు డబ్బులు ఇస్తే, మాకు 5,000 ఇస్తే, మేము కింద మా జనాలందరూ ఉన్నారు వీధి చివరిలో, మాకు 5,000 ఇస్తే 10,000 ఇస్తేనే మేము వెళ్తాం, లేకపోతే వెళ్ళాం అని చెప్పి పిల్లలు అందరు ఉన్నారండి పూజలో. వచ్చి అంత హెరాస్ చేసి అసలు గందరగోళం చేసేసి డబ్బులు తీసుకొని పోయారు. ఓకే, మేము సరే అని చెప్పేసి, ఇంకా ఉంది వినండి, సరే అని చెప్పేసి పంపించేసిన తర్వాత మళ్ళీ ఇంకొక బ్యాచ్ వచ్చారు, సెకండ్ బ్యాచ్. అసలు వాళ్ళకి ఎందుకు ఇచ్చారు మీరు డబ్బులు? మేము ఇంకొకళ్ళు, మాకు కావాలి డబ్బులు అని చెప్పి మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చి మళ్ళీ డబ్బులు, మళ్ళీ ఇంకొక 10,000 అండి. ఓకే, అసలు నేను ఒక క్వశ్చన్ అండి, ఇక్కడ ఇది ఒక ప్రైవేట్ ప్రాపర్టీ, అసలు వీళ్ళకి ఏం రైట్ ఉందండి రావడానికి? అది నైట్ టైము గోప్రస్, ఆ టైంలోనే ఎందుకు వస్తారు వీళ్ళు? ఓకే, పండు గారు, ప్రేమలీల గారు సమాధానం చెప్తారా? వంశీ గారు ఒక క్వశ్చన్ అడిగారు, అంతకుముందు సాయి ఒక క్వశ్చన్ అడిగారు మిమ్మల్ని. యూరిన్ పోసారు గుమ్మం దగ్గర, సత్యనారాయణ వ్రతం చేస్తుంటే, సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే యూరిన్ పోసారని ఒకరు, బ్యాచ్ల కింద వచ్చారు అని ఇంకొకరు అన్నారు. ఓకే ఓకే అండి, ఇప్పుడు సాయి గారి లొకేషన్ ఎక్కడో తెలియదు, ఏ టైం తెలియదు, కాబట్టి నేను ఆ సాయి గారికి మన సికింద్రాబాద్, హైదరాబాద్, ఈ యొక్క రంగారెడ్డి పరిధిలో ఆయనకి ఎక్కడ జరిగిందో ఆ సిచ్యువేషన్ తెలియదు. రెండోది వచ్చేసి, గుమ్మం అనేది మనకు ఒక మహాద్వారం లాంటిది. ఆ ద్వారం ముంగట ఏ యొక్క బుద్ధి జ్ఞానం ఉన్న వ్యక్తులు యూరిన్ పోయడం అంటూ జరగదు. కడుపుకు అన్నం తింటున్న ఏ ట్రాన్స్జెండర్స్ కూడా ఇలాంటి పనులు చేయరు. రెండోది, ఆయన దగ్గర చేసిన వాళ్ళు మరి ఏ టైంకు చేశారో అది కూడా క్లియర్ గా మీరు అడిగేది ఉంటే. అంటే ఇదే అంటుంటా, కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది వివాదాలకు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఏం చేయాలి? అంటున్నాను, మేము ఇంట్లో 10 మంది 20 మంది ఉండమండి. మేము ఏది ఒకళ్ళు వచ్చి వీడియో తీయడానికి, ఒకళ్ళు వచ్చి మాట్లాడడానికి, ఒకళ్ళు వచ్చి కొట్టడానికి, ఇట్లాంటి మా దగ్గర జనాలు ఉండరండి. సో మేము ఫంక్షన్ చేసుకుంటున్నప్పుడు నేను ఒక విషయం అడిగాను, నేను సాయి గారి విషయంలో అడిగాను, సాయి గారి విషయము ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది అనే విషయం లేదు. నెక్స్ట్ వంశీ గారికి వచ్చింది, వినండి, వంశీ గారికి జరిగింది అన్యాయం కావచ్చు, వినాలి. సదానంద్ గారు, వంశీ గారికి జరిగింది అన్యాయమే. ఒక ట్రాన్స్జెండర్స్ వచ్చి తీసుకొని వెళ్ళాక నెక్స్ట్ ట్రాన్స్జెండర్స్ వచ్చి అడగడం అనేది జరగదు. ఎందుకు తెలుసా? మేము వచ్చినప్పుడు ఒక సంతకం పెడతామండి, ఆ సంతకం వెళ్ళిపోతారు, మళ్ళీ ఎవరు కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు. అది అర్థం చేసుకోండి. మీరు వాళ్ళు రాదు కాదు కదా, మీరు ఇస్తున్న పేపర్ కాగితాలు కాదు కదా,
మీరు ఇచ్చేది డబ్బులు. ఆ డబ్బులు తీసుకున్నప్పుడు ఒక చిన్న వీడియోనో ఫోటోనో ఒక్క తీసుకోవడానికి నిమిషం అండి, ఒక్క మీకు నిమిషం, నేను మీ ఇబ్బంది. కాల్ తీసుకుంటాను. దౌర్జన్యాలు చేసి జనాల మీద ఇళ్ల మీద పడి ఆఫీసుల మీద దౌర్జన్యాలు పడి ఎవ్వరు కూడా ట్రాన్స్జెండర్స్ చేయరు. ట్రాన్స్జెండర్స్ చేసే వాళ్ళంటే ఖచ్చితంగా వినండి సదానంద్ గారు, మీకు ఒక మాట చెప్తాను వినండి సదానంద్ గారు. పోలీసులు కాలేదు, మీరే ఇట్లా మీరే మీ కమ్యూనిటీని మీరే అనగదొక్కుంటున్నట్టున్నది నాకు మీ పాయింట్లు వింటుంటే. మీ కమ్యూనిటీని మీరే సదానంద్ గారు దిగజార్చుకుంటున్నారండి. వినండి, ఒక మాట చెప్తా. ఐఏఎస్ ఆఫీసర్ కాదు, నీ ఇంటికి నేను ఈ రోజు బాసలు తోమడానికి బట్టలు ఉతుకోవడానికి పని చేయడానికి వస్తా. పెట్టుకుంటావా నన్ను నీ ఇంట్లో పనికి? పెట్టుకుంటావా? నేను ఆ స్తోమతలో ఒక్క నిమిషం పెట్టుకుంటావా? ఆగండి. ఈ మాటకు సమాధానం చెప్పు. నువ్వు పెట్టుకుంటావా? నువ్వు పెట్టుకుంటావా? పెట్టుకోనప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ గాని ఇంకా పోలీస్ ఎలా అవుతారండి? నువ్వే వాల్యూ ఇస్తలేవు, నువ్వే సమాధానం చెప్పట్లేవు, మిగతా వాళ్ళు ఏం చెప్తారండి? నీ వీడియో ఒకటి వైరల్ చేయగానే ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్స్ ఈ రోజు బొగ్గు పూసినట్టు పూస్తున్నారు. తెలంగాణ కాదు, తెలుగు రాష్ట్రాలు కాదు, భారతదేశం మొత్తానికి పూస్తున్నారు. కానీ ట్రాన్స్జెండర్స్ ఎంత కొట్టావు, ఎంత వాసింది అనేది మీరు చేస్తున్నది ప్యూర్ ఎక్స్టార్షన్. అర్థమవుతుందా మీకు? మీ 10,000, అభిప్రాయము. 12,000, 20,000, లక్ష రూపాయలు ఎవరు సంపాదిస్తే అట్లా వచ్చిన డబ్బులు అండి. వినండి సదానంద్ గారు, వినండి. మాకు 10,000 మీరు 20,000 అని మేము డిమాండ్ కాదు. వినండి సదానంద్ గారు, మీ తోమతి నవ్వుతో దాన్ని బట్టి అడిగే ఓకే, ప్రేమేణ గారు, సదానంద్ గారు పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. ఇంకో కాలర్ ఉన్నారు, ఒకసారి ఈ కాలర్ అభిప్రాయం కూడా తీసుకుందాం. సదానంద్ గారు ఒక్క నిమిషం. హలో 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 మాట్లాడండి. హలో హలో మాట్లాడండి. సార్ నమస్తే. నమస్తే అండి. వీళ్ళకి అసలు ఎందుకు ఇవ్వాలి సార్ డబ్బులు? డిమాండ్ చేస్తారేంటి వీళ్ళు? ఓకే, వీళ్ళు డిమాండ్ చేస్తారేంటి? మీ పేరండి? మీ పేరు? మీ పేరు? నా పేరు విజయ్ అండి. ఏం పేరండి? విజయ్. విజయ్. ఓకే విజయ్ గారు, పండుగ గారు ఎందుకు ఇవ్వాలి అని అడుగుతున్నారు. విజయ్, సదానంద్ గారు ఒక్క నిమిషం మీరు ఉండండి. విజయ్ గారు, మీరు మంచి క్వశ్చన్ వేశారు. విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు వినండి విజయ్ గారు, నేను ఒక మాట విజయ్ గారు ఒక్క చెప్పాలనుకుంటున్నాను. నిమిషం, నేను మీ కాల్లో మాట్లాడతాను. పండుగ గారు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు ప్రేమ్లీల హిజ్రా కమ్యూనిటీ నుంచి. ఒక్కసారి ఆ క్వశ్చన్స్ మీకు వినిపిస్తాను. ఓకే ప్రేమ్లీల గారు. విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మంచి క్వశ్చన్ వేసి మమ్మల్ని సమాజంలో ఒక ఉత్తేజపరుస్తున్నందుకు. మీరు మాకు డబ్బులు ఎందుకు ఇవ్వాలంటున్నారు, కరెక్ట్, చాలా మంచి క్వశ్చన్ అండి. మీలాగా మాకు గవర్నమెంట్ ఉద్యోగాలలో ఎలాంటి సబ్సిడీలు ఉన్నాయా? మీలాగా మాకు ప్రతి ఒక్క రంగంలో మాకు ఇలాంటి ఏమన్నా షెడ్యూల్ ఏది మనకు సదానంద్ గారు, మీతో కాదు మాట్లాడుతున్నది, నేను మీ దగ్గర తీసుకుంటాను. కాలర్ తో మాట్లాడుతున్నారు. ఈ బిల్స్ మాకేమన్నా ఉన్నాయా? ఇవన్నీ లేవు. ఇవి లేకుండా రెండోది వచ్చేసి ఇప్పుడు వినోద్ గారు, విజయ్ గారు, నేను ఇప్పుడు నాకు ఇండైరెక్ట్ ట్యాక్స్ రెండిట్లో నెలకు ఎంత కావాల్సిన డబ్బు వీళ్ళకి ఎందుకు ఏమంటిస్తావా? వీళ్ళకి కాళ్ళు చేతులు లేవా? వీళ్ళు పని చేసుకోలేని చేత కాదా? అంటే నువ్వు పనిస్తావా? నీ ఇంట్లో కాకుండా నీ ఆఫీస్ లో గానీ నీ చుట్టుపక్కల ఎక్కడ ఉన్నా దాంట్లో నువ్వు ఉద్యోగం ఇప్పి అంటే ఇప్పిస్తావా? మేము చదువుకోము, మేము ఏమి చేయము, మమ్మల్ని పిలిచేసి జాబులు ఇవ్వమంటే ఎవరు ఇవ్వరండి. మీరు ట్రై చేయాలి. మేము ఇంట్లో కూర్చుంటే మాకు ఎవరు వింటారా? మీరు ఏమనుకుంటున్నారు ట్రాన్స్జెండర్ విషయంలో? ట్రాన్స్జెండర్లలో ఐఏఎస్ చదివిన వాళ్ళు ఉన్నారు, పీజీలు చేసిన వారు, డిగ్రీ వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మంచి మంచి టాలెంట్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. మీకు తెలుసా ఆ విషయము? అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా మీరు? అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా? అలాంటి వాళ్ళని మీరు అభివృద్ధి చేస్తున్నారా? అలాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నారా? ఏ రోజైనా ఏ మీడియా వాళ్ళు కానీ, ఏ ఒక ప్రైవేట్ వ్యక్తులు కానీ ఇలా రండి వచ్చి ట్రాన్స్జెండర్స్ కి చేస్తామని వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఎందుకంటే మీరు చేస్తున్నది ప్యూర్ ఎక్స్టార్షన్. మీరు చేస్తున్నది ప్యూర్ ఎక్స్టార్షన్ అండి.
మీరు భిక్షాటనని బిచ్చగల్ల మీరు పరువు తీయకండి. మీరు ఆ మాట ఎందుకంటే మాట్లాడడం మీరు చేస్తున్న కాదండి. pure extra మేము ఎక్స్ట్రా నేను ఒక్క చేస్తే రూపాయి తీసుకునేస్తానండి. మాకు భిక్ష వచ్చేది అంటే అది ఏము భిక్ష అంటే. మాకు కానీ వచ్చేది మీరు ఏముండదండి 1,00,000 కదా. రూపాయలు, 20,000, 50,000 ఏంటి డిమాండ్లు? ఎవరికి సంపాదిస్తే డబ్బులు వస్తున్నాయి? మీరు వచ్చి ఏదో ఏ ఫంక్షన్ చేసుకున్నా, అరే ఇంట్లో చిన్న పూల దండ కడితే కానీ వచ్చేస్తున్నారంట. ఇది ఎక్కడ న్యాయం అండి? నాకు అర్థం కాదు అదన్నది అసలు. కాదు, మా వినాలి. ఇంటికి పూల రావడానికి దండలు మీ కట్టుకో, మంచి పూలు పెట్టుకో, ఇంటి ముంగట మా పందిరేసుకున్నా ఇంటికి ఏం రావడానికి కాదు. మీ అని పేరు ఎక్కడ మా పెట్టారు? వాళ్ళు వచ్చి అసలు మా డిస్టర్బ్ అనేది ఇంటికి చేయడం అనేది రావడానికి స్టార్ట్ ఎప్పుడు మీరు చేస్తారు తెలుసా? వినండి, నీలో కోపాన్ని చూసి మా వాళ్ళు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తారే తప్ప, మొదటగా మేము అడిగే ప్రేమ వేరుంటుంది. నీవు ప్రేమగా చూపించే తర్వాత నీ రాలేదండి. మాట కానీ మీరు చూపించే యొక్క చిన్న నాకు చూపు కానీ దాన్ని బట్టి కోపాలు వస్తాయి మా వాళ్ళు తప్ప వెంటనే ఎవరికి కోపాలు రావు. ఓకే ఓకే, ఒక ఊరికే- కాల్ తీసుకుంటున్నాను సదానంద్ గారు, ఒక కాల్ తీసుకుంటున్నాను సదానంద్ గారు, ఒక కాల్ తీసుకున్నాను. ఎందుకంటే పబ్లిక్ ఒపీనియన్ కూడా మనం తీసుకుందాం. హిజ్రా కమ్యూనిటీ నుంచి కాల్స్ తీసుకుంటున్నాం, పబ్లిక్ నుంచి కూడా. హలో, మాట్లాడండి. హలో హలో, నా మాట వినిపిస్తుందండి? ఓకే, మాట్లాడండి. నేను ఇప్పుడే చూసాను లైవ్. ఉమ్, క్వశ్చన్ అడిగారు, ఆయన దేనికోసం డబ్బులు మీ పేరేంటి? మీ పేరు? అందరికీ బాధ్యత అనేది ఉంటుందండి. ఓకే, వీళ్ళకి ఒక ఏజ్ ఉంది, ఏజ్ దాటి అయితే అడుక్కోవట్లేదు కదా, ఏజ్ ఉంది కదా, ఏదో ఒక పని చేసుకుని, లేకపోతే అందరు కలిపి ఒక బిజినెస్ పెట్టుకోమనండి. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో ఉన్నారు, ఒక పర్సన్ వచ్చి కొట్టారో, ఇద్దరు పర్సన్ వచ్చి కొట్టారో పక్కన పెట్టండి. ఇప్పుడు ఏదైనా అయ్యిందనుకో, వాళ్ళ పిల్లలకి అప్పుడేంటి బాధ్యత? అందరు కలిసి అక్కడ సీసీ కెమెరా ఉంది కాబట్టి ఓకే, లేకపోతే అప్పుడు ఏంటండి వాళ్ళ పరిస్థితి ఏంటి? అతనికి అన్ని గాయాలు జరిగే డబ్బు దేనికి ఇవ్వాలి? అయినా ఇప్పుడు వాళ్ళకి అనేది ఒకటి ఉంటది, ఏవైనా ఫంక్షన్స్ చేసేటప్పుడు షాప్ ఓపెనింగ్ కి పిలుస్తారు, అవి ఇస్తారు కదా. అందులో ఎవరు ఏమంటారండి, అందులో ఎవరు ఒరిజినల్ ఎవరు డూప్లికేట్ అనేది మేము తెలుసుకోలేము. మాకు డూప్లికేట్ వాళ్ళకి ఇవ్వాలని ఉండదు, ఓకే, ఇలాంటి వాళ్ళకి ఇవ్వాలని అనిపిస్తుంది. ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అనేది మేము చూడలేం కదండి, ముఖం చూసి చెప్పలేం కదా సార్ మనం. ఓకే, అవునే కదండి. ఓకే, మీరు ఒక్క నిమిషం లైన్లోనే ఉండండి. ప్రేమనేల గారు, మీ పేరేంటి? మీ పేరేంటి అన్నారు? చైతన్య అండి. చైతన్య గారు. ఓకే, చైతన్య గారు ఒక క్వశ్చన్ వేసారు ప్రేమనేల గారు, మీరు ఆన్సర్ చెప్తారా? నేను వినలేదండి, ఒక్కసారి చెప్పారా మళ్ళీ ఒకసారి? నేను వినలేదు, సారీ. అంటే ఏదైనా ఉపాధి మార్గాలను చూసుకోవచ్చు కదా, ఏజ్ ఉంది కదా, ఇలా ఎందుకు జనాల్ని ఇబ్బంది పెట్టడం? కొంతమంది ఫేక్ కూడా తయారవుతున్నారు, ఇవ్వు అన్నప్పుడు వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా. ఒకవేళ అక్కడ సదానందానికి కూడా నెత్తిపైన దెబ్బలు తగిలాయి, ఆయనకి ఏమైనా అయ్యుంటే వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు పైన పడి ఉండేది కదా అని అడుగుతున్నారు చైతన్య గారు. మేడం పేరు ఏంటి సార్? చైతన్య. మేడం పేరు ఏంటండి? చైతన్య గారు. మేడం గారు, థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు నేను ఈవినింగ్ పూట బ్రతుకు తెరువు కోసం మిర్చిల బండి పెట్టానండి. ఒక మిర్చిల బండి పెట్టాను రోడ్ పైన. ఎంత మంది వచ్చి నా దగ్గర మిర్చిలు తీసుకుంటారండి? ఒక మాట చెప్పండి. మీరు వచ్చి తీసుకుంటారా? మీ ఫ్యామిలీ వచ్చి తీసుకుంటారా? ఈ చిన్న చూపు లేదండి, మీరు గమనించండి. ఈ రోజు ఒక మిర్చి బండే కాదు, ఏదో ఒక షాప్ పెట్టాలనుకున్నా అందులో ట్రాన్స్జెండర్స్ ఉంటారు, పోవద్దనే ఆలోచన ఉంటది తప్ప వాళ్ళకి సపోర్ట్ చేద్దాము, వాళ్ళని ఎంకరేజ్ చేద్దాము, వాళ్ళకి ముందుకు నడిపిద్దామనే ఆ యొక్క ఆలోచనతోటి ఏ ఒక్క పురుషుడు గాని స్త్రీ గాని ఈ సమాజం గాని ముందడుగు వేయట్లేదు. అందుకోసమే ఈ రోజు ట్రాన్స్జెండర్స్ ఈ చిన్న చూపుతోటి సమాజానికి కనబడుతున్నారు. ఓకే ఓకే, ఒక్క నిమిషం ప్రేమనేల గారు. చైతన్య గారు, సదానంద్ గారు మీ దగ్గర ఒక్క నిమిషం. సదానంద్ గారు, మొత్తం మీతో పాటు, ఎందుకంటే మీరు కూడా ఇక్కడ బాధితులుగా ఉన్నారు కాబట్టి పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకుందాం. చైతన్య గారు విన్నారా ప్రేమనేల మాట్లాడిన మాటలు? నాకు వినిపించలేదు సార్. ఓకే, ఆమె ఏం అడుగుతున్నారు అంటే, మీరు ఉపాధి చూసుకోవచ్చు కదా అని అన్నారు, బాగానే ఉంది, నేను వెళ్ళి మిర్చీలు బడ్డీయో పెట్టుకుంటాను, అక్కడికి వచ్చి మీరు వచ్చి ఎవరైనా కొంటారా? నా వ్యాపారం వృద్ధి చెందడానికి మీరు సహకరిస్తారా? కానీ కనీసం ఆ షాప్ వైపు కూడా చూడరు కదా, వివక్ష మీలో ఉన్నప్పుడు మేము ఎలా బతకాలని అడుగుతున్నారు. ఇప్పుడు చాలా పేపర్స్ అని ఇవన్నీ చాలా తయారు చేసుకుని ఉన్నాయి ఇంట్లో, అవి చేసుకోమంటున్నాను నేను. బజ్జీలు లేకపోతే బోండాలు అవి అమ్ముకోండి అని చెప్పట్లేదు, ఇంట్లో చేసుకునేవి చేసుకోవాలి. నో అంటే వాళ్ళకు వచ్చిన వర్క్ ఏదో చేస్తారు. ఒక్కడే అడిగారు, ఆమె బజ్జీల కొట్టు పెట్టుకున్నారు, సమాజం ఆ బజ్జీల కొట్టు దగ్గరికి వెళ్ళి కొనుక్కుని ఆదరిస్తారా? కొనుక్కునే వాళ్ళు చాలా మంది ఉంటారండి, ఎందుకు కొనుక్కోరండి?
అది మన ప్రేమగా మనం మాట్లాడే బట్టి ఉంటది. అవును. హిజ్రా అంటే మేడం మనం గారు వాళ్ళకన్నీ వాళ్ళు మేడం మనుషులే గారు కదా. మీరు చూపిస్తున్న ప్రేమ, మీరు మాట్లాడుతున్న విధానం బట్టి మమ్మల్ని ఆదరించి ప్రేమించి ఈ విధంగా ముందుకు తీసుకెళ్తే ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్స్ కూడా ఉన్నత స్థానాలలో ఉన్నత స్థాయిలలో ఉంటారు. కానీ ఇక్కడ ఈ సమాజము ఇక్కడ వినండి, ఈ సమాజము ట్రాన్స్జెండర్ విషయమై రెండే చూపులతో చూస్తుంది. ట్రాన్స్జెండర్స్ అంటే ఒకరు సెక్స్ వర్కర్స్, రెండోది బెగ్గర్స్ గానే చూస్తుంది సమాజం. ఈ సమాజంలో ఈ రెండు విషయాలలో మార్పు ఎప్పుడు చెందుతుందో అప్పుడు ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్స్ కి నిజమైన స్వేచ్ఛ, స్వతంత్రం లభిస్తుంది. ఎప్పుడైతే మీ యొక్క మైండ్లలో ఈ ట్రాన్స్జెండర్స్ దగ్గరికి వెళ్తే వీళ్ళు ఇలా మాట్లాడతారు, అలా మాట్లాడతారు, ఉన్నారండి, ఎక్కడో ఉన్నారు, ఎక్కడో చేస్తున్నారు, అది మేము అనట్లే తప్పు కాదు, మీరు మీ ఆలోచన ప్రకారంగా ఎక్కడో చేస్తున్నారు, దాని అంత ట్రాన్స్జెండర్స్ కి రుద్దడం అనేది చాలా తప్పండి. సదానంద గారు మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారు. ఇప్పుడు మన ఇండియాలో ప్రాబ్లం ఏంటో తెలుసా సార్? మన ఇండియాలో డెవలప్మెంట్ జరగకపోవడానికి కారణము రెండు. ఒకటి పని బద్ధకం. నేను ట్రాన్స్జెండర్స్ ని ఉద్దేశించి మాట్లాడట్లేదండి, ఒక నిమిషం ఆగండి. నేను ట్రాన్స్జెండర్స్ ఇప్పుడు మీరే కదా పెట్టిన పెంట ఇదే ట్రాన్స్జెండర్స్ అని చెప్పండి, అంత సమాజానికి అర్థమవుతుంది. నేను ట్రాన్స్జెండర్స్ అని ఉద్దేశించి మాట్లాడలేదండి, నేను ఇండియా గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు వినండి, ఏం మాట్లాడుతున్నానో తెలుసుకోండి. అసలు మన గల్లి గురించి మాట్లాడడానికి టైం లేదు, కానీ ఇండియా గురించి మాట్లాడేంత టైం ఉందండి. ఎదుటి వానికి నువ్వు సమాధానం చెప్పకుండా వాని నీకు తోచిన విధంగా నీ మైండ్ కి నీ బాడీకి సెట్ అయిన విధంగా వాళ్ళు కొట్టినప్పుడు నువ్వు సమాధాన పడినప్పుడు నువ్వు దేశం కోసం ఎలా మాట్లాడతారండి? ముందున్న వ్యక్తులని నేను అంతగా కనికరం లేకుండా కొట్టావు, ఆ పిల్లలు అంత బాధపడుతున్నారు, ఈరోజు నువ్వు దేశం కోసం మాట్లాడుతున్నావు అంటే నువ్వు పార్లమెంట్ లో ఉండవలసిందేనండి సదానంద్ గారు. నా లైఫ్ ని లీడ్ చేసుకోవాలి. నేను మిమ్మల్ని కూర్చొని పెట్టి పోషించడానికి నాకేం ఎటువంటి ఇది లేదు. మోరల్ రైట్ కానీ మోరల్ రిక్వైర్మెంట్ కానీ అంతకంటే లేదు నాకు. ఫస్ట్ పాయింట్ సార్, ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే, మన ఇండియాలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ప్రతిదీ గవర్నమెంటే ఇవ్వాలి, ప్రతిదీ గవర్నమెంట్ పెన్షన్ ఇవ్వాలి, ప్రతిదీ మాకు గవర్నమెంట్ ఇవ్వాలి. కానీ గవర్నమెంట్ ఎక్కడి నుంచి ఇస్తుందండి డబ్బులు? ప్రతిదీ మనము గవర్నమెంట్ మీదనే భారం పెడితే, ఇప్పుడు యుఎస్ లో చూడండి ఎంతమంది ఆంటర్ప్రెన్యూర్స్ ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. నేను కావాలంటే మీకు ఇప్పుడే గూగుల్లో ఎగ్జాంపుల్ చెప్తాను, నేను గూగుల్ ఓపెన్ చేసి చెప్తున్నాను. ఆంజెలికా రాస్, టిమ్ కుక్, సారా మ్యాక్బ్రిక్, వీళ్ళందరూ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్స్. వీళ్ళందరూ ట్రాన్స్జెండర్సే. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, మేము బజ్జీ బండి పెడితే మేము మా దగ్గర కొంటారా అని అడుగుతున్నారు కదా. మీరు పెట్టి చూడండి అండి, మీరు కొనకపోతే కదా, మీరు పెట్టి వాల్యూస్ అందుతున్నాయి. మరి అందుతున్నప్పుడు ఎందుకండి మరి సమాజం వివక్ష చూపిస్తుంది అంటారు? వాళ్ళ కుటుంబ సభ్యులు ట్రాన్స్జెండర్స్ విషయంలో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కేర్ తీసుకోవాలి. నిజానికి ట్రాన్స్జెండర్స్ ఎవరైనా ఒకటి తీసుకుని రావాలేమో. పండు గారు, సదానంద్ గారు ఒక్క అండి. మీరు చేసిన డిమాండ్ ఏంటి మీకు అర్థమవుతుందా? మీరు చేస్తుంది ఎక్స్ట్రాక్షనా, బెగ్గింగా? వినండి సదానంద్ గారు, మరీ చెప్తున్నాను, మా ట్రాన్స్జెండర్స్ ఎప్పుడు డిమాండ్ చెయ్యరండి. మీరు ఇదే పట్టుకొని రెండు ఉన్నాయి. పండుగారు ప్రేమనీల గారు రెండు ఉన్నాయి. డిమాండ్ చేస్తున్నారు. చేస్తున్నారు అంటున్నారు కదా. వినండి సార్, ఒక మాట చెప్తున్నాను, డిమాండ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ విషయమే మీరు ఆపండి. మీరు ఇస్తుంది రాళ్ళు కాదు, మీరు ఇస్తున్నది పేపర్ కాగితాలు కాదు. వినండి ఒక మాట వినండి, అందరికీ మీడియా లైవ్ ప్రకారంగా నేను చెప్తున్నాను, మిమ్మల్ని ఆ విధంగా ఎవరైనా ఇబ్బంది పెడితే ఈ రోజు మాకు డిపార్ట్మెంట్ వాళ్ళు వినండి. సదానంద్ గారు ఒక 2 సెకండ్లు వినండి, 2 సెకండ్లు వినండి సదానంద్ గారు. డిపార్ట్మెంట్ వాళ్ళు మా పెద్దలతోటి మాకు సూచించిన కొన్ని సూచనలు ఏంటంటే, ఎవరిని కూడా దాతలని ఇబ్బంది పెట్టొద్దు, ఎవరి దాతలతోటి అవమానంగా చెడ్డ బూతులు మాట్లాడొద్దని డిపార్ట్మెంట్ నుండి మాకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ అట్లా ఎవరు ఇంటికి వెళ్ళకూడదని కూడా చెప్పారు కదా పోలీసులు. మరి ఎందుకు వచ్చారు మీరు మా ఇంటికి? జరిగినప్పుడు కాల్ చేసి అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన ఫోటో గానీ వీడియో గానీ ఆ క్లిప్ తీసుకున్న వెంటనే మీరు డిపార్ట్మెంట్ కు కాల్ వెంటనే వీరని వెంటనే బుద్ధి చెప్పే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి లైవ్ లో చూసిన ప్రతి ఒక్క మీడియాస్ అందరికీ ఇదే నా వినపము, ఎవరో ట్రాన్స్జెండర్ చేస్తున్నారని అందరి మాత్రం అనకండి ప్లీజ్. అందరు కూడా
మీరు ఇంకా వాళ్ళని అందరికీ సమర్థించడం కరెక్ట్ కాదు. మీరు యాక్టివిస్ట్ అంటున్నారు. మీకు రోజు జరుగుతున్న మేము సంఘటనలు సమర్థించడం కాదు, వినండి. మేము అసలు ఎవరిని సమర్థించడం కాదు, వినండి. ఓకే, మా ఒక కాల్ విషయము తీసుకుంటున్నాను, ఒక కాల్ తీసుకుంటున్నాను. చాలాసేపు నుంచి చాలా మంది కాల్ చేస్తున్నారు, సో ఒక కాల్ తీసుకుంటున్నాను. ఓకే, హలో సార్ సార్ నమస్తే. ఇందాక కట్ అయింది కదా, నేను రిషిక మాట్లాడుతున్నాను. రిషిక గారు. హలో హలో రిషిక గారు చెప్పండి. సార్ ఇందాక ఓకే, రిషిక మాట్లాడుతున్నాను సార్. మాట్లాడండి. నేను ఒకటి అడుగుతున్నాను, మన సదానందం గారిని, సమాజంని అడుగుతున్నాను సార్ నేను. ఓకే, ఒక దొంగలు వెళ్ళి ఒక ఇంట్లో దొంగతనం చేస్తారండి. ఇప్పుడు మొత్తం అందరినీ పట్టుకొని దొంగలు అన్నారు కదా, ఎవరు దొంగతనం చేస్తారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు, వాళ్ళకి శిక్ష వేస్తారు. మొత్తం అందరికి దొంగలు అనేస్తారు కదండి. ఎవరో చేసి దానికి తప్పుకి మొత్తం అంటే సొసైటీ ఎందుకంటే అందరూ అంత అందరినీ అన్నానని మీరు నన్ను ఎట్లా పాయింట్అవుట్ చేస్తున్నారు? నాకు సదానందం అందరినీ అనలేదు అంటున్నారు ఆయన. సదానందం ఏం చెప్తున్నారంటే అక్కడికి వచ్చి ఆయన ఫేస్ చేశాను, ఇబ్బందులు ఫేస్ చేశాను అంటున్నారు. రిషిక గారు ఓకే, మనకు ఆడియో డిస్టర్బెన్స్ వస్తుంది. ఇంకొక కాల్ తీసుకుని మీ దగ్గరికి వస్తా. అర్థమైంది సదానంద్ గారు, అర్థమైంది. ఓకే, ఇంకొక కాల్ తీసుకుని రిషిక గారు ఇంకొక కాల్ తీసుకుని మీ దగ్గర. హలో 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 సార్, ఈ బిగ్ టీవీ అవునండి, మాట్లాడండి. సార్ ఇప్పుడు మేడం మాట్లాడుతున్నారు. హలో వినిపిస్తుందండి, మాట్లాడండి. సదానందం గారికి జరిగినటువంటి అన్యాయం చాలా అన్యాయం సార్. అందుకే ఓకే, అనేది అందరూ సార్ వాళ్ళని అందరూ గౌరవిస్తారు సార్. సమాజంలో గౌరవించడం, అందరూ ప్రేమ ఉంది వాళ్ళ మీద, అందరూ గౌరవిస్తారు వాళ్ళని. కానీ వీళ్ళు చేసేటువంటి ప్రవర్తన చాలా సమాజం దూరం ఉంది. వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు మేము కాకుండా వేరే వాళ్ళు వచ్చి ఇట్లా చేస్తున్నారు, మేము చేయడం లేదు, బట్టలు ఇప్పడము చేయడం, ఇలా మాట్లాడడం మేము చేయడం లేదు, వేరే వాళ్ళు వచ్చి చేస్తున్నారు అని అంటున్నారు వాళ్ళు. అట్లా అన్నప్పుడు వాళ్ళ ఒక కోడ్ నంబర్, వాళ్ళ ఫోన్ నంబర్, వాళ్ళ ఫోన్ నంబరు ఆన్లైన్ లో చేయొచ్చు కదా సార్. ఈ ప్రాబ్లం వస్తే మాకు కాల్ చేయండి, మేము చూసుకుంటామని చెప్పి వాళ్ళకి ఒక నంబర్ ఇష్యూ చేయొచ్చు కదా. ఓకే, సమాజంలో అందరికి తెలిసి ఉంటే వాళ్ళ అన్యాయం ఇప్పుడు మాకు కూడా అన్యాయం జరుగుతుంది కదా. అటువంటి నంబర్ అనేది, కోడ్ నంబర్ అనేది ఇస్తే వరకు అన్యాయం జరగదు కదా. వాళ్ళ దొంగ ఇటువంటి చేష్టలో వాళ్ళు ఫోన్ చేసి మేమే పట్టిస్తారు వచ్చినప్పుడు. ఓకే ఓకే, మీరు ఇచ్చిన ఐడియా బాగుంది. ఒకసారి ప్రేమ్లీల గారు కూడా ఏమంటారో చూద్దాం. ప్రేమ్లీల గారు, మీరే ఒక ఆర్గనైజేషన్ పెట్టి ఈ యొక్క అన్యాయం జరుగుతున్న విషయాలలో డిపార్ట్మెంటు పదే పదే న్యూస్ పేపర్లలో, న్యూస్ ఛానళ్లలో ఎన్నో సార్లు చెప్పారు. శుభకార్యాల దగ్గరికి, వివాహ స్థలాలకి ఎవరైనా హిజ్రాలు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడితే వెంటనే మాకు 100 కాల్ చేయండి, మా సిబ్బంది మీ దగ్గరకు వచ్చి మీకు సహాయం చేస్తారని ఎన్నో సార్లు చెప్పి, ఎన్నో పేపర్లలో ఎంతో మంది ట్రాన్స్జెండర్స్ కి కౌన్సిలింగ్ ఇచ్చి, ఎంతో ట్రాన్స్జెండర్ వ్యక్తులని ఇలాంటి సిచ్యువేషన్ చేస్తున్న వాళ్ళని అరెస్ట్ చేయించేసి చేసిన సిచ్యువేషన్ ఉన్నాయండి. మీరు సదానందం జరిగింది ఏంటి? ప్రేమ్లీల గారు, మరి నిన్న సదానందం విషయంలో జరిగింది ఏంటి? సదానంద్ విషయం జరిగినప్పుడు సదానంద్ గారు చూపించుకున్నారు, మా ట్రాన్స్జెండర్ వ్యక్తులు చూపించుకోకుండా దాన్ని దాపెట్టుకున్నారు. మాలో జరిగేది అన్యాయం ఇదే. మేము ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరిని మా వాళ్ళనుకొని మేము దెబ్బతిన్నా కూడా మాకు సంతోషంగానే దాన్ని భావించుకొని అణిగిమనుకుంటాము. అలా ఎంతో ట్రాన్స్జెండర్లు ఈ రోజు చనిపోయారు. ప్రేమ పిచ్చిలో, డబ్బు పిచ్చిలో మమ్మల్ని మోసం చేసి ట్రాన్స్జెండర్ ఎంతో మంది చంపారు. అప్పుడు మేము చెప్పామా? చెప్పలేదు. మేము చనిపోయిన తర్వాత మా శవాలను బయట తీసి మా పెద్దవాళ్ళు చెప్పారు ఈ విధంగా జరిగిందని. అదే విధంగా నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. సదానందం గారు, ప్రేమ్లీల గారు, ఓకే, ఒక్కసారి ఈ డిబేట్ ని కొన్ని నైతిక అంశాలు జోడించి మాట్లాడుకుందాం, కొన్ని సామాజిక అంశాలు జోడించి మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను ప్రేమ్లీల గారు, నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. మీరు ఒక ఫ్యామిలీలోనే పుట్టారు, కానీ మీకు ఏ సంబంధం లేని ఒక హిజ్రా కమ్యూనిటీతో మీరు కలిసి ఉంటున్నారు.
రైట్. మీరు మీ ఫ్యామిలీతో కలిసి ఉంటున్నారా, మీ వరకు తీసుకుంటారు. ఎందుకంటే కొన్ని బాధలు హిజ్రాలు అనుభవిస్తూనే ఉన్నాయి. హిజ్రాల కారణంగా సమాజంలో కొంత అండర్స్ క్రియేట్ అవుతుందని ఉంది. సో ఈ డిఫరెన్స్ ఎలాగే ఉంటే ఒక రకమైనటువంటి హేయ భావన వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో దీనికి ఎక్కడంటే మీకు కూడా ఒక ఫ్యామిలీ ఉన్నారు కదా, ఫస్ట్ హిజ్రాల విషయంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వివక్ష చూపించొద్దు. హిజ్రాల విషయంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వివక్ష చూపిస్తే హిజ్రాలు ఎవరైనా బయటకు వచ్చి ఏదైనా దాడులకు నేరాలకు పాల్పడితే వాళ్ళు ఏ పేరెంట్స్కి అయితే పుట్టారో బహుశా ఆ పేరెంట్స్ని బాధ్యులు చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి చట్టాలు తీసుకుని వస్తే హిజ్రాల్ని ఎటు కాకుండా వదిలేరు. ఎందుకంటే హిజ్రాగా పుట్టిన తర్వాత కుటుంబం నుంచి మొదటి వివక్ష ఎదురవుతుంది. వాళ్ళు వదిలేస్తూ ఉన్నటువంటి కారణం ఏమవుతుందంటే ఎలా బతకాలో తెలియక మిగిలినటువంటి హిజ్రాలతో వాళ్ళు కలిసి వెళ్ళి ఇలా డబ్బులు అడగటం ఇలాంటివి జరుగుతున్నాయి. సో ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్, హిజ్రాల వయసు ఎంత ఉన్నప్పటికీ కూడా అలా వదిలేసినందుకు వాళ్ళ పేరెంట్స్ని బాధ్యం చేయాలి. బహుశా వాళ్ళ పేరెంట్స్ కనుక డబ్బులున్న వాళ్ళైతే వాళ్ళ ఆస్తులు ఇంత భాగం వీళ్ళకి ఇప్పించేసే విధంగానైనా ఒకవేళ రోడ్డు మీద వదిలేస్తే ఇలాంటి చర్యలు తీసుకోవాలి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను ప్రేమలీల గారు, ఒక్కసారి మీ కుటుంబ నేపథ్యం ఏంటో చెప్తారా? నేను సదన్ నగర్ మీ దగ్గరకు వస్తాను. ఒక్కసారి మీ కుటుంబ చాలా బాగా మంచి ప్రశ్న అడిగారండి. ఈ రోజు మా ట్రాన్స్జెండర్స్ అందరి కూడా ఒక మేలుకొలుపు లాంటిది ఒక ప్రశ్న. ఎందుకంటే మా యొక్క జెండర్ ఏదైతే మేము తెలుసుకుంటామో ఆ తెలుసుకున్న తర్వాత మేము ఇంట్లో ఉండడానికి ఒక్క క్షణం కూడా ఆశ ఉండదు. అదే ఎందుకుండదు అంటే ఇంట్లో వాళ్ళు చూపించే వివక్ష లేకపోతే మీ అంతటి మీకే ఉండదా? ఒక్క నిమిషం సదర్ మీ దగ్గరకు వస్తాను. ఇది కొంచెం సామాజిక అంశం కాబట్టి ఒక 5 నిమిషాలు దీని మీద మాట్లాడుకుని మళ్ళీ దీని మీదకి వద్దాం. అండ్ ఈ షో చూస్తున్న జనాలు కూడా ఇది చాలా సామాజికమైనటువంటి అంశం కాబట్టి దీన్ని కూడా మీరు నిశితంగా పరిశీలించి కామెంట్ చేయండి. ఒకసారి ప్రేమలీల గారు చెప్పండి. ఇప్పుడు నేను మొదటగా పురుషునిగా పుట్టాక ఆ ఇంట్లోనే కూర్చొని చీర కడుతూ బొట్టు పెడుతూ గంధం పూసుకుంటూ ఉంటే ఆ కుటుంబంలో ఉన్న అన్న కావచ్చు డాడీ కావచ్చు ఏమంటారు? ఇట్లనే బ్రతుకు ఇలాగే ఉండు అని అంటారా? అనరు. ఒకటి. రెండోది వచ్చేసి ఈ బ్రతుకులోనే నాకు ఆనందం ఉందని నేనేం చేస్తాను, ఇలా బ్రతుకుతున్న వారితో కలవడానికే నేను ఒక ముందు అడిగేస్తాను. నేను అనేది మీ విషయంలో తీసుకుందాం. ప్రేమలీల గారు మీ పేరెంట్స్ ఎక్కడ ఉన్నారు? మిమ్మల్ని కన్న పేరెంట్స్ ఎక్కడ ఉన్నారు మీకు తెలుసా? లోకల్లో ఉన్నారు. మీరు వచ్చేసి లేదు 15 సంవత్సరాలు అవుతుంది బయటకు వచ్చేసి. మీరు 15 సంవత్సరాల క్రితం వచ్చేసేటప్పుడు వెళ్ళొద్దు, నువ్వు మా కడుపున పుట్టావు కదా, కష్టమో నష్టమో ఏదైనా ఎటువంటి వివక్ష లేదు, నువ్వు మాతోనే ఉండు అని మీ పేరెంట్స్ మిమ్మల్ని అడగలేదా? యాక్సెప్ట్ చేశారు, పిలిచారు, వెళ్తాము, మాట్లాడతాము, అంతా ఓకే. ఇక్కడ ఒక పాయింట్ ఉంది. మీరు మీ కుటుంబ సభ్యులతోనే ఉంటే మిమ్మల్ని అలాగే చదివించి మిమ్మల్ని కూడా ప్రయోజకులను చేసి మీకు ఒక మంచి కుటుంబాన్ని ఏర్పరిచే అవకాశం మీ తల్లిదండ్రులు ఇస్తారు కదా. కానీ మీరు అలాంటి అవకాశాన్ని వదులుకుని బయటకు వచ్చి హిజ్రా కమ్యూనిటీలతో ఉండి సొసైటీ మమ్మల్ని తక్కువగా చూస్తోంది అని జనాల దగ్గరికి వెళ్ళి డబ్బులు అడగటం ఎక్స్టార్షన్ కిందకి రాదా? ఓకే అండి, వినండి. ఇప్పుడు మీరు అన్న దానికి సమాధానం మీకు సూటిగా చెప్తున్నాను, వినండి. ఏదైతే నేను చదివించాలనుకున్న మా తల్లిదండ్రుల ఆలోచనతోటి కాంచన స్టోరీ లాగా వివరించాలనుకుంటున్నాను. కానీ నా విషయంకి వస్తే నేను ఒక ఇంటర్మీడియట్ లోనే శారీ కట్టుకొని నేను కాలేజ్కి వెళ్తున్న సమయంలో ఉంటే చుట్టుపక్కల వాళ్ళు ఏమనేవాళ్ళు, ఏంది నీ కొడుకు ఇట్లా వెళ్తున్నాడని ఆ యొక్క చిన్న చూపు ఏలు చూపు తోటి అంటుంటే తల్లిదండ్రులకు ఎలా మనసులో బాధ ఉంటుంది తెలుసా అండి? ఒక్క నిమిషం అదే పాయింట్ దగ్గర ఆగుదాం. ఓకే, ఏమైంది మీ ఇంటర్మీడియట్ లో ఏమైంది? వినండి, అదే వినండి. ఆ బాధని మేము అక్కడ చూపించలేక ఇలా బాధతోటి ఆనందంగా ఉంటున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం అనేది మేము నిర్ణయించుకుంటాము. ఇప్పుడు సదానంద్ గారి ఇంట్లో కాకపోయినా మీ ఇంట్లో ఉన్నారు అనుకోండి, మీ ఇంట్లో ఒక బాబు ఆ విధంగా చేస్తున్నప్పుడు మీరు యాక్సెప్ట్ చేసి ఆ అబ్బాయిని మీరు పంపేయగలుగుతారా? కాలేజ్ కానీ స్కూల్ కానీ పంపేయగలుగుతారా? మీ విషయంలో ఏం జరిగింది ఒక్కటి చెప్పండి, ఎందుకంటే సమాజం తెలుసుకోవాలి. మీ విషయంలో ఏం జరిగింది చెప్పండి ఒక్కసారి.